ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల ప్రాంత నివాసి ముఖ్యమంత్రి తాత రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నింద మోపబడి జీవితం కోల్పోయినటువంటి వ్యక్తి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి గారు. ఈయన గురించి ఒక 1 మినిట్ డిస్కస్ చేయాలంటే 2022 ఏప్రిల్లో ఆయన మన స్టూడియోకి వచ్చినప్పుడు బాబాయి హత్య కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే తడుముకోకుండా భారతిరెడ్డి అన్నారు. భారతిరెడ్డి ఇన్వాల్వ్మెంట్తోనే ఈ హత్య జరిగింది అని కూడా తడుముకోకుండా చెప్తే అప్పుడు నేను కేవలం అదొక రాజకీయ విమర్శ అని అనుకున్నా. కానీ ఇంచుమించు సిబిఐ వాళ్ళు ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు, ఒక స్టెప్ బిహైండ్ ఉన్నారు భారతిరెడ్డి పేరు అనౌన్స్ చేయడానికి. సో అంత నిక్కచ్చిగా బాబాయి హత్య గురించి మాట్లాడినటువంటి వ్యక్తి 2022 ఏప్రిల్లోనే 175కు 175 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది అని చెప్పినటువంటి వ్యక్తి మన పేర్ల పార్థసారథి రెడ్డి గారు మరొకసారి మన ముందుకు వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పార్థసారథి రెడ్డి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగుంది. ఏంటి ముఖ్యమంత్రి గారు మీ పులివెందులు వచ్చినా కూడా పరదాలు పోలీసులు చెట్లు నరకటాలు లాంటి రొటీన్ ప్రాసెస్సే చేసుకుంటా తిరుగుతూ ఉన్నారు, ఏంటి విషయం? పులివెందుల్లో కూడా భయపడతా ఉన్నారు ఎందుకు? గతంలోనే మీకు సుమారు 2 సంవత్సరాల కిందట మీరు ఇంటర్వ్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి అడిగారు. ఆ రోజు కూడా పులివెందులో కూడా ఓడిపోతున్నాడు 175కు 175 అని నేను ఆ రోజే చెప్పాను. చెప్పారు, రికార్డ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈరోజు నేను చెప్పిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంది. నేను చెప్పింది ఎంత అక్షర సత్యమైందో ఆ రోజే తెలుసు. సీఎం అయిన రోజే ఇతనికి పరిపాలన చేత కాదు, ఇతని పరిపాలన ఎంత తూటుగా ఉంటుందో రాష్ట్ర ప్రజలారా చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు అని అనేక సందర్భాల్లో 2019కి ముందు కూడా నేను హెచ్చరించాను చాలామందిని. అయితే వాళ్ళంతా ఒక్కసారి సీఎం అనే స్లోగన్కు లోబడిపోయారు. మత్తుమందు తిన్నోళ్ళు అచేతనావస్థలోకి ఎట్లా పోతారో అట్లా ఒక్కసారిని ఓటిచ్చారు. ఈ రాష్ట్రం ఈరోజు అనుభవిస్తూ ఉంది. ఇంతకంటే ఏం భిన్నంగా ఉంటుంది? నేను ఆ రోజే చెప్పాను. ఈరోజు 4 కాళ్ళ జీవాల్లో మేక మెత్తన, 2 కాళ్ళ జీవాల్లో కోమటి మెత్తన మనం విన్నాం కదా. వైఎస్ వారి కుటుంబీకుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి శుతిమెత్తన అతిమెత్తన. వివేకానంద రెడ్డికి ఏం గతి పట్టింది? గొడ్డలితో కర్రను నరికినట్టు నరికితే గుండెపోటు వస్తుంది. వాళ్ళ కూతురు సకాలంలో పోస్ట్ మార్టం కాడ ఉన్నింది కాబట్టి అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని నిర్ధారణ అయింది. కోమటికలు వస్తాడైనటువంటి సుబ్బారావుకు ఒంగోలులో వైసీపీ కార్యకర్త కదా, కరుడుగట్టిన కార్యకర్త, పార్టీ సమావేశాల్లో అంతా కూడా మళ్ళీ 2024కు మనం అధికారంలోకి రావాలంటే మనం అనేక లోటుపాట్లు చేస్తూ ఉన్నాము, అరాచకం తాండవిస్తూ ఉంది, వ్యక్తులపైన కక్ష తీర్చుకుండా ఉన్నాము, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పిన దానికే ఏమైనాడు సుబ్బారావు? ఎక్కడో వైకాపా అసాంఘిక శక్తుల నుంచి దాక్కొని ఎక్కడో లాడ్జీలో షెల్టర్ తీసుకుంటా ఉంటే ఒడిసి పట్టుకొని వంగబెట్టి దడెంగుద్దులు గుద్ది గుంజీలు తీయించి గోడ కుర్చీలు వేయించి కాళ్ళతోనూ చేతలతోనూ ఇరగబాది ముక్కు చెంపలేసి చల్లకాయలేసి క్షమాపణ చెప్పించినారు. ఎంత దౌర్జన్యము! ఈ విధంగా ఉంటే 175కు 175 పోక ఏం జరుగుతుంది? ఇక విభజన వల్ల మనకు రాజధాని నగరం లేదు. రాజధాని చుట్టుపక్కల ఉండే రైతు సోదరులంతా ఏం చేసినారు? మనకు ఒక రాజధాని నగరం లేదు, ఇది మన ఒక బాధ్యత, ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినాం కాబట్టి అని చెప్పి వాళ్ళకుండే 32,000 ఎకరాలు తండ్రుల నుంచి తాతల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి సంక్రమించి ఎనుకు ముందు చూడకుండా రాయిచ్చేసినారు గవర్నమెంట్కు. అటువంటి వాళ్ళను నీవు వాళ్ళు ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే మేము భూములు ఇచ్చినామయ్యా ఈ రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నిలబడేదానికోసం అంటే వాళ్ళను డొక్కలో దనడం, డిక్కీలో వేయడం,
చేతులకు సంకెళ్ళు వేయడం, వాళ్ళను పోలీస్ స్టేషన్లకు నడిపించడం, స్త్రీ పురుష భేదం లేకుండా మహిళలందరినీ లాఠీ కర్రలతో విరగబాదడం, కేసులు పెట్టి జైళ్ళకు పంపడం. అంతెందుకు, సొంత ఎంపీ కదా రఘురామకృష్ణరాజు, అరికాళ్ళకు లాఠీ కట్టెలు తీసుకొని బాస్తే రక్తం గుమ్మడగడితే గాయాలన్నీ కమిలిపోతే అరికాళ్లకు చర్మ వ్యాధి వచ్చింది అని చెప్పి రాష్ట్రాన్ని బుకాయించేదానికి చూస్తారు. ఇంకా ఏ విధంగా 175 సీట్లు రావు? ఇప్పుడు గుమ్మలూరు జయరామని ఉన్నాడు ఒక మంత్రి, బెండకాయలు కొనుక్కునేదానికి కూడా శక్తి లేదు 2019కి పూర్వం. అట్లాంటి బెంచ్ కారు కొంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ గుడివాడ గుట్లే ఉన్నాడు కదా కొడాలి నాని, ఉన్నాడు కదా. ఎవరన్నా ట్రాక్టర్ దగ్గర, మోటార్ బైకుల దగ్గర, లారీల దగ్గర, బస్సుల దగ్గర ఈయన పొతుంటలు ఏరుకొని పొట్టబోసుకునేవాడు. అట్లాంటోడు ఒక్క రోజులో క్యాసినోలు పెట్టి జూదగృహాలుగా మార్చి 500 కోట్లు సంపాదించాడు. నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఇప్పుడు ఇక్కడ తీరాంధ్ర ప్రాంతంలో ఉంది ఈ పూసపాటి వంశీయులు, ఎంత గొప్పవారు, గొప్ప చక్రవర్తులుగా, సింహాచలం దేవస్థానం ధర్మకర్తలుగా, వందలాది దేవాలయాలు నిర్మించిన వాళ్ళుగా, వాళ్ళు నమ్ముకునే ధర్మం కోసం, పేద ప్రజల విద్య కోసం, ఉపాధి కోసం, వాళ్ళకు ఉద్యోగాల కోసం, వాళ్ళకు పొట్ట గడిచేందుకు సర్వస్వం త్యాగం చేసినారు. వాళ్ళను ధర్మకర్తలుగా, ధర్మదాతలుగా, ధర్మరాజులుగా కీర్తించాల్సింది పోనిచ్చి వాళ్ళను కూడా దొంగలుగా, దారి దోపిడీ దొంగలుగా, బందిపోటు దొంగలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్రిస్తే తిరిగి ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఏం చేసినాడు? కరోనాలో మాస్కులు లేవు, పేషెంట్లకు మందులు లేవని చెప్పినాడు. అట్లాంటి మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకునేదానికి కారణం ఈ ప్రభుత్వం కదా. ఆ ఆత్మహత్య ఈ ప్రభుత్వం చేసిన హత్య కదా. ఒక దళితుడిని, డ్రైవర్ను, ఆ అనంతబాబు అనే ఎమ్మెల్సీ చిత్రవద చేసి చంపి ఆన్లైన్లోనూ ఇంకొకటి డోర్ డెలివరీ చేస్తారు కదా, బట్టలో ఇట్లాంటి ఏమైనా పార్సల్ చేసి ఇంటి దగ్గరికి పోయి శవాన్ని ఇంటికాడ దించేసి వచ్చినాడంటే ఎవరిచ్చినారు వీళ్ళకి అధికారం? ఈ దౌర్జన్యం ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అగాధాలు తలపించే విధంగా లోతైన బావుల మాదిరి ఉన్నాయి. ఎడాచేరులో వయాశిష్యులు ఉంటాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి 3 చక్రాల ముద్దుగుమ్మలు ఉన్నాయి ఆటోలు. ఈ రోడ్లపైన పోతా ఉంటే 3 చక్రాల్లో ఏ చక్రమైనా కానీ రోడ్డు మీద ఉండే గుంతలో పడిందా వాడు ముక్కంటికి పోవాల్సిందే. ఇంకా మోటార్ బైకులు ఉన్నాయి. పాతకాలంలో రాజులకుంటున్నాయి పంచకళ్యాణి గుర్రాలు, వాళ్ళు సురక్షితంగా ప్రమాదం లేకుండా గమ్యం చేరుతున్నారు. వీళ్ళు ఒక చక్రం ముందు చక్రమో వెనక చక్రమో పడిందంటే ఇంకా డైరెక్ట్ యమధర్మరాజుకో స్వర్గానికో పోవాల్సిందే. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులంతా ఆగర్భ శోకానికి గురి అవుతాడారు. చిన్నపిల్లలైతే స్నానం చేయొచ్చు, ఇంకా వాళ్ళు చేపలు పట్టే వాళ్ళందుకైతే సముద్ర తీర ప్రాంతానికి అందుకు పోవాల్సిన అవసరం లే. పూర్వము కాశీకో రామేశ్వరంకో పోతా ఉంటే మన పెద్దలు వాళ్ళకుండే యావదాస్తిని లెక్క డొక్క అంతా చెప్పి కుటుంబీకులకు మేము పోతున్నాము, మీరు బాధ్యతగా బతుక్కోండి, రావచ్చు రాకపోవచ్చు అని చెప్పిపోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ఎవరికైనా గ్యారంటీ ఉందా? నేను తిరిగి ఇల్లు చేరతాని ఒక్కరిని చెప్పమను, 5-6 వేల కోట్లు అయ్యేది. ఒక్కొక్క మంత్రి ఎమ్మెల్యే ఏమి కారు మాటలు మాట్లాడతారు? ఏ ఒక్క పథకం నిలబెట్టినా 5-6 వేల కోట్లు అయితే ఉంటాయని చెప్పినారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎట్లున్నాయి? ఐశ్వర్యరాయ్ కళ్ళల తల 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 మెరుచున్నాయి, హేమవాలిని బుగ్గల్లా మెరుచున్నాయి లేదా, నువ్వు దోసకాయల మాదిరి మెరుచున్నాయి. ఎంత రోడ్లు ఎంత అధ్వానం ఉన్నాయి. ఒక్కటి ఉండదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళకు బ్రహ్మదేవుడు ఇనప ముక్కలతో రాత రాస్తున్నాడు. ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేరాలు ఘోరాలు యమధర్మరాజు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాడు కదా చిత్రగుప్తుడు, సిహెచ్ గుప్తా, ఆయన కూడా ఈ పాపాలను లెక్కగట్టలేడు. ఆకాశంలోనే నక్షత్రాలనైనా అని గణించవచ్చు. గణాంకవేత్తలు ఉన్నారు అంత నిపుణులు, 1 కాదు 2 కాదు. ఒక అచ్చెన్నాయుడు అయితేనేమి, అంతెందుకు రాజమహేంద్రవరం జైల్లో ఎవరు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన నిర్మించినారు. తాను నిర్మించిన జైల్లోనే 73 సంవత్సరాల వయసులో ఎలాంటి ఆధారాలు లేకుండా
53 రోజులు అక్రమంగా నిర్బంధిస్తాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? హిందూ దేవీ దేవతల విగ్రహాలను పిచ్చివాళ్ళు కూడా కోనేట్లో పారేస్తున్నారు, అడిగే దిక్కు లేదు. ఇప్పుడు తేనెటీగలు ఏం చేస్తాయి? పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకుంటాయి, తీయని తేనెనిచ్చాయి. తేనెటీగలు కూడా హిందూ దేవీ దేవతల విగ్రహాలను మటుమాయం చేస్తున్నాయి, ఆధారాలు లేకుండా దేవుని రథాలను కూడా కనుమరుగు చేస్తున్నాయి. ఇప్పుడు ఇతనున్నాడు భువన కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్, ఏం చెప్తాడు? అలిపిరి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ముక్కులు చెల్లించేదానికి పోయే వాళ్ళకు పసిపిల్లలను చిరుతపుల్లు ఎత్తకపోతున్నాయి అంటే కర్రలు ఇస్తా, దుడ్డు కర్రలు అంటాడు. ఆయన్ను ఒక చిరుతపులి ఉండే గుహలో కానీ బోన్లో కానీ వేసి మంచిది సేవ కలిగినటువంటి దుడ్డు కర్ర ఇచ్చే ఏ విధంగా చిరుతపులిని ఎదుర్కొని బయటికి రాగలడో చూసి ఆయన మార్గంలో నడుచాం కదా. ఒకడు చిన్నపిల్లలకి ఇచ్చే సిక్కిలలో ఎరక తినేవాడు, ఇసుకను ఒకడు కరకరాన్ని అములుతుంటే మట్టిని ఒకడు గ్రాములు మిల్లీ గ్రాములు లెక్క ఒకడు మింగుతాడు, ఒకడు కొండలను కూడా పిండి చేస్తాడు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకుండా క్యాబినెట్ మంత్రులు మిగతా వాళ్ళ అందరూ కూడా గొర్రెల గుంపులో తోడేలు పన్నెట్టున్నారు. ప్రజలకు రక్షణ లేదు ఏ వ్యవస్థ నుంచి. అందుకు నేను ఆ రోజే ఊహించగలిగిన, ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు అందరూ అణచిపెట్టబడినటువంటి వ్యక్తులంతా తిరగబడినారు, ఒక సునామీ మాదిరి ముంచెత్తున్నారు. కాబట్టి 175కు 175 ఆ రోజే నేను ఊహించిన. సరే, బాగానే ఉంది. ఈ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి, సిబిఐ వాళ్ళు సైతం కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తండ్రిని చంపేశారు, న్యాయం చేయండి అని అడిగినటువంటి సునీతారెడ్డి గారి మీద కూడా చాకచక్యంగా అత్యంత వేగంగా ఈరోజు మరి మీ పులివెందుల పోలీసు వారు ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిబిఐ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఏంటి సార్? ఎక్కడా ఇవ్వలేదు. ఏం జరుగుతూ ఉంది పులివెందుల్లో? అసలు ఏంటి బాబాయ్ హత్య కేసు ఎంత లోతుగా ఉంది, ఏంటి కథ? దొంగే పోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపలాదారుని లేపి నువ్వే దొంగ అన్నట్లుంది. దొంగలు ఈ ప్రభుత్వంలో డోలు మెడకు వేలాడ తీసుకొని పోతున్నారు దొంగతనానికి పోయేటప్పుడు. మమ్మల్ని ఏం చేస్తారో ఏం చేసే మొగోడు ఉన్నాడో చూస్తాం. ప్రజలను దోచుకోవడం, దొంగతనాలు, దోపిడీలు, దారి దోపిడీలు ఇవన్నీ చేయడం మా రైట్. ఎవరినైనా చంపుతాం, ఎవరి మీద అయినా అక్రమ కేసులు పెడతాం. అయినా కానీ పోలీసులు ఇచ్చిన సెలవు కదండి. పోలీసులు 4వ సింహం. ఈ ప్రపంచం అంతా నిద్రపోతుండా ఉన్నా కానీ ఒక గంట మేల్కొనే ఉంటారు. పోలీసులు అంటే మనకు తల్లిదండ్రితో సమానమే కదా, మన రక్షకులు వాళ్ళు. ఎవరినైనా కానీ వాళ్ళే కదా కాపాడాల్సింది. పోలీసులు లేని మనం ఏం చేయలేం. మనకు పోలీస్ స్టేషన్లన్నీ దేవాలయాలు, సొంత ఇండ్లు. వెంటనే గుర్తొచ్చేది ఎవరు? అమ్మా నాయన తర్వాత ఎంతటి వాడైనా ఇప్పుడోసారి పోవాల్సిందే. పోలీసులే అయ్యా ప్లీజ్ అంటే ఇంకా రాకేం చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలం 9 సంవత్సరాలు చూశారు. 2014 నుంచి 2019 వరకు చూశారు. ఆయన ఎన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో, ప్రజల జీవన ప్రమాణాలు పెంచారో చూశారు. ప్రజలకు జ్ఞానోదయమైంది. ఇంకా ఇతనికి చరమగీతం పాడతారు, వినాశకాలే విపరీత బుద్ధి. అయితే పులివెందుల్లో పోయినసారి జగన్మోహన్ రెడ్డికి 1,00,000 ఓట్ల పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి ఏంటి పరిస్థితి? డంకా మీద దెబ్బ కొట్టి ఓడిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒకప్పుడు 2021లో మీరు ఈ మాట అంటే కొంచెం అతిశయోక్తి అనుకున్నా, కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళినప్పుడు దాదాపుగా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మరి యాజ్ యూజువల్గా పరదాలు, పోలీసులు, చెట్లు నరుకునేటాలు చేశాడు. ఇప్పుడు అంత ఇదిగా లేదు, అంటే నమ్మశక్యంగానే ఉంది మీరు అంటా ఉంటే. 2022లో మనం ఇదే స్థానంలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీ మాట విని కొంచెం నాకు అతిశయోక్తి అని అనిపించింది. ఇప్పుడు లేదు. మీరు నిజంగా ప్రయత్నిస్తే పులివెందులో కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. 100కి 100 రూపాయలు. పెద్ద ఆయన ఇమేజ్ పలుకుబడి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు
అవును. పులిచింతల నుంచి పులివెందుల వరకు వాయు వేగంతో వీస్తూ ఉంది. పెద్ద ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత ప్రతి ఒక్కడు, గుండెకాయ ఉండే ప్రతి ఒక్కడు, కళ్ళల్లో కన్నీళ్ళు ఉండే ప్రతి ఒక్కడు అంతర్మదనం చెందినారు. ప్రతి ఒక్కరికి ఆ బాధ ఆగ్రహం ఉంది. ఇంకా దీనికి అంతమేముంది? దేవాలయాల్లో ఉండే అసెంబ్లీని అపోజిషన్ని లేకుండా చేయాలనే సంకల్పం. అచ్చెన్నాయుడు మొదలుకొని, జేసీ ప్రభాకర్ రెడ్డి మొదలుకొని ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, కొల్లు రవీంద్రను మొదలుకొని చివరకు చంద్రబాబు నాయుడు కూడా లోపల పెట్టి బంధిస్తామనుకున్నారు. లీగల్గానే ఆ బంధనాలన్నీ బద్దలు కొట్టుకొని వచ్చినారు. అసలు ఇంతకీ ఈ పులివెందుల ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు సార్? ఏమనుకుంటున్నారు? తక్షణం ఓడించి ఇంటికి పంపాలనుకుంటున్నారు. రాజకీయంగా మీరు చెప్తా ఉన్నారా, వాస్తవం చెప్తా ఉన్నారా? వాస్తవం. ప్రజల్లో మనం గట్టిగా నిలబడి పోరాడగలిగితే గాలికి కొట్టుకొని పోతాడు. 175కు 175 తెలుగుదేశం నేను గ్యారంటీ ఈరోజు కూడా రాయిస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలిపారు. పులివెందుల్లో ఏం జరిగింది? పులివెందుల్లో కూడా అద్భుతంగా చేసినాం కదా. నిరాహార దీక్షలు చేసినాము. అన్ని ప్రతి మండలంలో చేసినారు, తాలూకా హెడ్ క్వార్టర్లో చేసినారు. అన్ని నిరసన సభల్లో బయట ఎక్కడ జరుగుతున్నాయని జిల్లా దాంట్లో పాల్గొన్నారు. నిరంతరాయంగా జనం వందలాదిగా తరలి వచ్చినారు కదా, చీమల దండు మాదిరి వచ్చినారు. ఆ అన్యాయం జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ చిత్రము ఒక్కసారిగా మారిపోయింది. అంతవరకు భయపడతా ఉండేవాళ్ళు కూడా, పిరికి పందలు కూడా మోకాళ్ళ మీద వంగి బతికేదానికంటే నిటారుగా నిలబడి మరణిస్తాం, ఈ రౌడీ ఈజాన్ని, ఈ గుండా ఈజాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం. ఈ క్రమంలో ఆ దారి ఎంత పొడవైనా, ఎన్ని కష్టాలన్నా రాని వెనకంజ వేసే ప్రసక్తే లేదు అని ముందుకు వచ్చినారు. ఈరోజు రాష్ట్రం అంతా అంగన్వాడీ వర్కర్లు, పట్టణాల్లో నగరాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వాళ్ళు, మిడ్ డే మీల్లు, ఉపాధ్యాయులు, ఎన్ని వర్గాలు, ఒకటి కాదు రెండు కాదు చుట్టుముట్టాయి కదా. ఎవరైనా భయపడుతున్నారు ఈరోజు. రెడ్డి కమ్యూనిటీ, మేము చిన్నప్పుడు, నేను రెడ్డి కమ్యూనిటీ కాదు, నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లో చాలామంది గొప్ప గొప్ప రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు చదివాం, తెలుసుకున్నాం. అయితే మీరు ఒక రెడ్డి కమ్యూనిటీ నుండి వచ్చారు, నేను మీ ఇంటికి వచ్చాను రాయలసీమలో, మీకు తినటానికి మీ ఒక్కళ్ళకే అన్నం ఉంది. అలాంటప్పుడు నాకు అన్నం పెట్టి మీరు పస్తుంటారు రెడ్డి అనేవాడు అనేది ఒక పేరు, అవునా? ఎస్, 100కి 100 రూపాయలు. అతిథిని గౌరవించి అతిథికి అన్నం పెట్టి ఆ రెడ్డి అనేవాడికి లేకపోతే పస్తుంటాడు రెడ్డి అనేది ఒక ఇది ఉంది. అలాంటిది సరే, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది అని శ్రీకాకుళం జిల్లా నుండి సైకిల్ యాత్రగా కుప్పం వరకు వెళదామని చెప్పేసి ఒక 5-6 కుర్రోళ్ళు సైకిల్ వేసుకుని వస్తే, పెద్దిరెడ్డి నియోజకవర్గమైనటువంటి పొంగనూరులో వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే వాళ్ళని లేపి చొక్కాలు ఇప్పించి అత్యంత దారుణంగా మరి ఈ పెద్దిరెడ్డి చేయించాడు. ఒక రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిగా మీ స్పందన ఏంటి? చిచ్చి, పేరులో పెద్దిరెడ్డి ఉన్నంత మాత్రాన బుద్ధి పెద్దతనం లేదు. ఎవడు కూడా నిద్రించేవాడిని కానీ, ఆహారం తీసుకునేవాడిని కానీ ఏ యుద్ధ ధర్మంలో కూడా లేదు. శత్రువైనా వధించడం అంతకంటే నీచం. మరేంటి, ఖండించారా అసలు ఆ విషయాన్ని? మీ దృష్టికి వచ్చినాక మీకు ఏమనిపించింది? చాలా అన్యాయం ఇది, తీవ్రంగా ఖండిస్తాము. వీళ్ళందరినీ ఓడించి ఇంటి దగ్గర పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో సినిమా ఈస్ట్ మనం కలర్లో చూపించాం. ప్రజల జోలికైతే ఎవరం పోం, వాళ్ళకే కాదు అన్ని విద్యలు మాకొచ్చు, అన్ని కళల్లో ఆడితేరినోళ్ళే. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించడం ఏమింది, ఉండేది అంతే. తరిమి 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 ఎంత దూరం మా ప్రయాణం? ఎవరిని ఎక్కడికి పరిగెయాలా? ఎవరిని తరుముతారు? తెలుగుదేశం కార్యకర్తలను, ప్రజలను, వివిధ సంఘాల్లో పనిచేస్తుండే ఉద్యోగస్తులను ఎంత దూరం పరిగెత్తారు? పరిగెత్తి 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 అలసిపోయినారు. ఇంకా ఆ ప్రసక్తే లేదు. అదే మీరు తరుగుతారా? తప్పకుండా. ఎవరిని తరుగుతారు? అరాచకము, అన్యాయము, ఎవరైతే అక్రమ కేసులు పెట్టినారో, సంఘ విద్రోహ శక్తులు ఉండారో, దొంగలు ఉండారో, ఈ రాష్ట్రంలో దోపిడీదారులు ఉండారో, దారి దోపిడీ దొంగలు ఉండారో, పేర్లు చెప్తారా? మీరు ఎవరిని తరుగుతారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక? గుడివాడ గుట్లే ఉన్నాడు, నెల్లూరు అతను ఉన్నాడు, అనిల్ యాదవ్ ఉన్నాడు, రాంబాబు ఉన్నాడు, అంబటి రాంబాబు. అర్ధగంట టైం ఇచ్చి 60 తప్పులు చేస్తాడు.
గంట టైం ఇచ్చే గంపల కొద్దీ తప్పులు చేసే ఇంకొకతను ఉన్నాడు. ఇంకా వల్లభనేని వంశీ ఇటోళ్ళంతా మా పార్టీ పెద్దలను ఏ విధంగా అయితే అవమానపరిచినారో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పుడు రోజా ఉంది కదా, నోటికి బాడీకి అదుపు లేదు కదా. ఇప్పుడు ఏది నోటికొచ్చేది మాట్లాడుతుంది. ఆమె ఏమేమి అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఎక్కడ అక్రమ సొమ్ము చేసిందో, ఆమె చేసినటువంటి అంతా తప్పులన్నీ నక్షత్రకుడు రాసినట్లు రాసి పెట్టాం. క్యాబరే డ్యాన్స్ కావాలనో, భరతనాట్యం కావాలనో, డిస్కో డ్యాన్స్ కావాలనో, డ్యాన్స్ చేయించా జైలుకు పంపుతాం. ఇడే రక్తమాంసం లేని వాళ్ళం కాదు. కరెక్టే. మీరు ఇప్పుడు పేర్లు చెప్పారు, బాగానే ఉంది. మీరు అధికారంలోకి వచ్చినాక మీరు రాజకీయ నాయకులు, ఇవన్నీ జరుగుతాయా లేదంటే మాటలేనా? ఎవరైతే తప్పు చేసినారో, ప్రజల పట్ల తెలుగుదేశం కార్యకర్తలను లీడర్లను వేధించినారో దానికి ప్రతిఘటన తప్పదు. ఎంతటి వాడైనా సరే దండన తప్పదు. మాకు తండ్రి వంటి వాడు మా పార్టీ లీడరు, మా అమ్మ భువనేశ్వరి, మా కార్యకర్తలకు అందరికీ తల్లి వంటిది. పెద్ద ఆయన లోపలికి పోయిన తర్వాత కూడా మాకు బిడ్డలని చెప్పింది. మా తల్లి కండ్ల నీరు, కంటి కొనల నుంచి కారే కన్నీరు, ప్రతి కొడుకు కంటి నీరు తొడవడం మా విద్యుక్త ధర్మం. మా తండ్రి వంటి వాడు 53 రోజులు తాను నిర్మించినటువంటి జైల్లో రాజమహేంద్రవరంలో పెట్టాడంటే ఏ కొడుకు కూడా దానికి ప్రతీకారము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటన చేయలేదంటే వాడు కొడుకే కాదు, వాడు తెలుగుదేశం కార్యకర్తే కాదు. మరి గెలిచిన తర్వాత మన అధినేత చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గా అభివృద్ధి పగా కక్షలు మన రాజకీయాలు కాదు, అభివృద్ధి చేసి చూపిద్దామని మీ చేతులు కట్టేసే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేస్తారనేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అదే నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పులు ఎవరైతే చేస్తా ఉన్నారో ఆ నాయకులు కూడా అనుకుంటా ఉన్నారు. ఒక ఒప్పందానికి వచ్చాం పెద్ద ఆయనతో, ప్రజల జోలికి పోము, నిరపరాధుల జోలికి పోము. ఎవరైతే అక్రమంగా అనాలోచితంగా తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామనుకున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ లీడర్లను కార్యకర్తలను అనగదొక్కి హింసించినారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ లీడర్ల గనులకు 100 కోట్లు పెనాల్టీ వేసినారో, అక్రమ కేసులు పంపించినారో వాళ్ళనందరికీ జైలుకు పంపక తప్పదు. మా కార్యకర్తలది మిగతా వాళ్ళందరిది నిశ్చితాభిప్రాయము. దీని నుంచి డీవియేట్ అయ్యే ప్రసక్తే లేదు. లోకేష్ గారిని ఈ మధ్య కలిసారా? ఈ లోపల కలిసి యువగడంలో కలిసారా? యువగలంలో అనేక సార్లు గెలిచాను. ఏంటి యువగడం రెస్పాన్స్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా పులివెందులలో యువగడం రెస్పాన్స్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. మొదలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరము ఏమి ఊహించినాము, ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయగలడా అని అందరం అనుకునేది వాస్తవం. కుప్పంలో మొదలుపెట్టినప్పుడు రాను 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 చిరుతపులి వేగం పుంజుకున్నాడు. మాలాంటి వాళ్ళము అసలు వెంట కూడా నడవలేకపోయినాం. రాన్న అన్నగారని పిలిచినా అని పోలేకపోయినాం. అన్ని సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి సమస్యను స్పృశించినాడు. సామాన్య కార్యకర్తలతో ప్రజలతో కలిసి వాళ్ళు ఏం తింటారో అదే తిన్నాడు, వాళ్ళు ఏ నీళ్లు తాగితే అదే తాగినాడు. 24 గంటలు జనం మధ్యనే ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే లోకేష్ బాబు అని, లోకేష్ బాబు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలని, తెలుగుదేశం అంటే లోకేష్ బాబు అని, లోకేష్ బాబు అంటే తెలుగుదేశం అని కార్యకర్తలే ఆయననే అభిప్రాయానికి ముక్త కంఠంతో వచ్చినాం. మరేంటి పులివెందుల ఏమనుకుంటా ఉన్నారు లోకేష్ గారి గురించి కానీ, యువగడం పాదయాత్ర గురించి కానీ? పులివెందుల ప్రజానీకం వాళ్ళ అభిప్రాయం ఏంటండి? పులివెందుల ప్రజానీకం పెద్ద ఆయన విషయంలో ఏమనుకుంటున్నారంటే, పెద్ద ఆయనకు కొంత వెంటనే నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రజలకు సంబంధించి పబ్లిక్ మంచి జరగాల అనేవాడు. ఈ తరానికి చెందినవాడు. ఈయన ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుంటాడు, ఇమ్మీడియట్గా దాని కార్యరంగంలోకి దిగుతాడు. టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకో చెప్పు దెబ్బ పడాల్సిందే అనేది అంతా కార్యకర్తలు ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చినారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గట్టిగా ఎన్నికలు ఇంకా 96 రోజులు ఉంటాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎన్నికలు జరిగితే కనుక 96 రోజులు ఇంకా ఎలక్షన్కి టైం ఉంది. ఈ 96 రోజులు మీ కార్యాచరణ ఏంటి? 4.5 సంవత్సరాలు ఒక లెక్క, ఈ 96 రోజులు ఒక లెక్క. పులివెందుల నియోజకవర్గంలో నాకు తెలిసిన కార్యాచరణ ఒక్కటే.
నెంబర్ 1, ఎవరు ఓట్లు తీసుకొస్తారో వాళ్లకు మాత్రమే పెద్ద ఆయన ప్రాధాన్యత ఇవ్వాలా. నెంబర్ 1, డబుల్ గేమ్ ఆడేవాడు ఏ రూపములో ఉన్నా వాని చెత్తను ఏ విధంగా బయట పారేస్తామో ఆ విధంగా బయట పారేయాల. స్ట్రైట్, ఇంకా మిగతా దాంట్లో ఆన్సరే లేదు. ఓట్లు తీసుకొచ్చేవానికే నాకు మర్యాద అని పెద్ద ఆయన ఆల్రెడీ చెప్పినాడు. ఎవరికైనా పదవులు కానీ వర్కులు కానీ ఇంకోటి కానీ వాని కుటుంబానికి కానీ అదే స్టాండ్ మీద ఉంటే గెలిచిపోతాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలనం ఏంటంటే ప్రస్తుతం మీ నియోజకవర్గం నుండి ఒక పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఆల్రెడీ. మీ నియోజకవర్గ వ్యక్తే ఇంకో పార్టీకి అధ్యక్షురాలు కాబోతోంది అని చెప్పేసి లీకులు వస్తూ ఉన్నాయి. మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా త్వరలో నియమింపబడబోతున్నారు అని చెప్పేసి లీకులు వస్తూ ఉన్నాయి. జగనన్న వదిలినటువంటి బాణం జగనన్న మీదకే తిరిగిపోతుంది. వాళ్ళ అన్న చేత అవమానాలకు గురై కానీ బజారు పాలై మీ మాట మీద ఒక ఆథెంటిసిటీ ఉంది, అంటే ఒక ఖచ్చితత్వం ఉంది. మేమందరం గతంలో మాట్లాడిన విషయాల దృష్ట్యా మేమంతా కూడా మీ మాటని అప్పుడు నమ్మలేదు. వాస్తవంగా భారతీరెడ్డి పాత్ర ఉందని చెప్పి మీరు చెప్పినప్పుడు మేము నమ్మలా. 175 అంటే అతిశయోక్తిగా చెప్తా ఉన్నారు అని అనుకున్నాం. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ నిజంలాగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన వాళ్ళు 160-64కే వచ్చినారు. ఇంకా పెండింగ్ ఉండదు. నాది పూర్తిగా నమ్మలే 175. అదే ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు మీరు నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని సూటిగా. మీ మనసులో మాట ఏంటి, దాన్ని మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి. చాలామంది ఇది షర్మిల జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి డ్రామా, వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు, ఈవిడ అక్కడ పార్టీ పెట్టడం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది అంటూ ఉన్నారు. ఏంటి అసలు వాస్తవం ఏంటి? వాస్తవం ఏమంటే మీరు చెప్పింది ఉంది రూమరు, వాళ్ళిద్దరూ కలిసి నాటకాలు ఆడతారని. ఆడే సామర్థ్యం కూడా ఉన్నటువంటి వ్యక్తులే కాదను నేనైతే. ప్రాక్టికల్గా ఫ్యాక్ట్స్ ఆలోచన చేస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపేసింది జగను భారతీయ ఆర్డర్స్ మేరకే కదా, అది అందరికీ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అయిపోయింది కదా. ఈరోజు వాళ్ళు పాత్రధారులే కదా. మళ్ళా చెప్తాడా దాంట్లో మాకైనా ఇదే గతి పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే అని ఆంధ్ర రాష్ట్రానికి అడుగే పెట్టలేదు కదా. మెరుపు కూడా పోదు అంత స్పీడ్గా పోయి హైదరాబాద్లో పడినారు. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ అమ్మ కానీ షర్మిల కానీ వచ్చినారా? రాలేదు కదా. ఇప్పుడు అక్కడ తెలంగాణలో కేసీఆర్తో కొల్లీడయ్యే కదా ఆమెను ఇబ్బందులు పెట్టి జైలుకు పంపించినారా? పంపారు కదా పాదయాత్ర సందర్భంగా. అనేక ఇబ్బందులు ఒకరోజు 2 రోజులు ఆస్తుల పెండింగు, ఆమె సరెండర్ కాలేదు అనే కదా చాలా ఇబ్బంది పెట్టింది. మేము అదే అడుగుతాం, ఇది డ్రామానా నిజమా అనేది మీరు చెప్పాలని అడుగుతాం. నిజమే ఉండొచ్చు ఈసారి సీరియస్గా అని నేను అనుకుంటాడా. ఆమెకు ఎంపీనే వాళ్ళ ఇప్పుడు షర్మిలాను ఎంపీకి నిలబడమనే కదా వివేకానంద రెడ్డి ఆత్మ బలిదానం చేసింది. వివేకానంద రెడ్డి సరిపోయింది అదే ఉంది కదా. నాకు వద్దు, నాకు వయసు అయిపోయింది, అమ్మ అంటే అమ్మ వద్దంటుంది, నువ్వు నిలబడు, నువ్వు లేకుంటే నేనే నిలబడతానే కిందనే కదా ఆమె అడ్మిట్ చేసిన తర్వాతనే కదా వివేకానంద రెడ్డిని హతమార్చింది. ఇంకా తన కోసమే కదా చిన్న ఆయన తనకు సీటు కావాలా, మన కుటుంబం రాజకీయాల్లో అడుగంటి పోకూడదని. ఇక్కడ ఒక డౌట్ అండి, షర్మిల స్వయాన రక్తం పంచుకుని తోడబుట్టినటువంటి చెల్లెలు. అవినాష్ రెడ్డి నాట్ మోర్ దాన్ షర్మిల, సొంత తమ్ముడు కాదు. ఎందుకని అవినాష్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు? మరి షర్మిలకి ఈ టికెట్, కడప ఎంపీ టికెట్ ఇవ్వకుండా అవినాష్ రెడ్డికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడంటారు? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అన్నారు పెద్దలు. నీళ్లు నీళ్ళ వైపే వారుతాయి. భారతి వైఎస్ భాస్కర్ రెడ్డికి వీళ్ళకు సొంత మేనగోడలు కదా, వాళ్ళ అక్క కూతురు కదా. ఇంక అట్లాగాక ఇట్లా ఎందుకు చేస్తుంది? అట్లా చేయకపోతే ఆశ్చర్యం, కేవలం అంతే. వాళ్ళను గతంలో భాస్కర్ రెడ్డి కుటుంబీకులను రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు బల్లి పొర కంటే పలచగా చూశారు.
వాళ్ళను మండలాలకు హెడ్ క్వార్టర్లకు డబ్బులు ఎట్టెట పంచుతున్నారు ఏమి కథ ఇట్లాంటి దాంట్లకే. ఒక్కసారి వాళ్ళ చిన్నాయనతో విభేదించి వివేకానంద రెడ్డి మినిస్టర్ కావడం దాంతో నుంచి వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఇది ఒకనాటిది కాదు. వాళ్ళతో కరుడు కట్టుకొని ఆ ద్వేషము పగ మమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు వీళ్ళు అనే దాని నుంచి పుట్టింది. ఆమెకు పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారు, ఆమె పోరాటం చేస్తుంది, తాను పొలిటికల్గా పైకి రావాలనేది ఉంది కదా. జగన్ అయితే ఆమెను సర్దుబాటు చేయాలని చూస్తాడు దూతలను పంపించి. కొన్ని డౌట్లు అయితే ప్రజల్లో అనేకమైనటువంటి. ఇదంతా డ్రామా కాదని మీరు చెప్తున్నారు. నేను అనుకుంటాను డ్రామా ఉండకపోవచ్చు అని. వాళ్ళ అమ్మ అనుకుంటారు కదా సీనియర్లు, రాజీ చేసేదానికి కూడా ప్రయత్నం జరగచ్చు. విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా కారు టైర్లు పేలుతాయి అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఏంటంటారు విషయం? రాకూడదని పేలిచ్చే పేలుతాయి. ఆమె ఎందుకు పేలుతాయి? కాస్ట్లీ కార్లలో వచ్చారు. అవేమన్నా ఊపిరి బుడ్డలు కట్టినారా పగిలిపోను డమాని? బెలూన్లు కాదు కదా. కార్లకు బెలూన్లు కడితే టైర్ల బదులు పగిలిపోతాయి. కాస్ట్లీ కార్లు ఎందుకు పగిలిపోతాయి? పాత టైర్లు కూడా అంత పగలవు. ఆమె పగిలినాయంటే అంతే కదా, భయం పెట్టాలా, బెత్తు పెట్టాలా, ఇక్కడ రాకూడదని. అయినా కానీ వాళ్ళు ఓడకూడదని రూల్ ఉందా? ఎటో తెలుగుదేశమే వచ్చాది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఒకవేళ గెలిచి ఆయన చేసేది ఏముండదు, గెలిచి ఏం చేసేది ఉండదు. ఆయన ఏం ఉద్ధరించేది ఉంది? ఇప్పుడు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినారు, ఏం చేసినాడు? పోలవరం ఏమన్నాడు? పాత పరక్ కంటే హీనంగా తీసేసినాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 72% పూర్తి అయింది. అమరావతి ఏమైపోయింది? ఈయన మొదలుపెట్టిందే విధ్వంసము, విద్వేషము, విభజనతో మొదలుపెట్టినాడు. సరే సార్, ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు అంటే నా పర్సనల్ డౌట్లు కాదు, ప్రజలకు వస్తున్నటువంటి డౌట్లు ఇవన్నీ చూసిన తర్వాత అసలు రాజశేఖర రెడ్డిది ప్రమాదమా లేదంటే ఏదన్నా మిస్టరీ ఉందా అనేది ప్రజల్లో ఉన్నటువంటి డౌట్. జగనే అలిగేషన్ చేసినాడు. ఏమని? వాళ్ళు రిలయన్స్ వాళ్ళ మీద, సోనియా గాంధీ మీద. తర్వాత ఏమన్నాడు? అధికారం లేకొచ్చినాక ఆ ఊసే లేదు. కోడికత్తి కదా, కోడికి కదా తెగులు వచ్చే తణుకులాన్నాడు, తలుకులాన్నాడు. కోడికత్తిడు వాడు ఏదో జగన్కు సానుభూతి వచ్చి సీఎం కావాలంటే. కాబట్టి అది లోతుగా విచారం చేయాల్సినటువంటి అంశం. ప్రజలకు అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి హత్య గావించబడిన తర్వాత ఆ హత్య ఇతని కుటుంబం నుండే జరిగింది అని తెలిసిన తర్వాత ప్రజలకి ఆ డౌట్ రైజ్ అవుతా ఉంటాయి, డౌట్స్ ఉన్నాయి. దాన్ని పూర్తిగా సిబిఐతో ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. సరే, భారతీరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారి మరణం మిస్టరీయా? ఆ మరణం కూడా డిస్కషన్ ఉంది. పులివెందుల ప్రాంత వాసిగా వివేకానంద రెడ్డి దాంట్లో ఎవిడెన్స్ ఉంది, ఆయనది. సిబిఐలో పిలిచి విచారిస్తారు అనేది ఉంది. అనేక రూమర్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ లోతుగా విచారం చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేస్తే. ఇప్పుడు ఎందుకంటే ఆయన నేచర్ ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు కేసులు, అవినీతి కేసులు. మీరేమనుకుంటున్నారు? గంగిరెడ్డి గారిది హత్య అనుకుంటున్నారా, సహజ మరణం అనుకుంటున్నారా? పైకి సహజ మరణంగా కనపడినా అది లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అంశం. డౌట్స్ అయితే ఉన్నాయి. సహజ మరణం కాదు అని మీరు అనుకుంటున్నారు? ఓకే, వాళ్ళది కాబట్టి వాళ్ళు మూసిపెట్టుకున్నారు. వివేకానంద రెడ్డిది అట్నే మూసిపెట్టుకోవాలనుకున్నారు. ఆమె డాక్టర్ సునీత వాళ్ళ కూతురు లేకపోతే కనుక అదే అట్లే పోయేదే. పూల మధ్యలో పోయేవాడే. హార్ట్ అటాక్ కిందనే ఆ బట్టలు కట్టేసి అన్నీ పెట్టినారు కదా. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆవిడ వచ్చి బాడీ ఓపెన్ చేసి నమ్మలేదు కదా, నేను వచ్చే వరకు పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పింది. అవన్నీ కట్టినారు కదా వాళ్ళు. అప్పటికి అవన్నీ తీర్చే కనపడినాయి గాయాలు. షీజ్ ఏ డాక్టర్, షీజ్ ఐడెంటిఫైడ్. అవన్నీ లాసిరేటెడ్ ఇంజరీస్. రాళ్ళతో కొట్టింటియా, గొడ్డలతో కొట్టింటియా, కొడవలతో నరికిటియా, ముష్టిగాలతో చనిపోయినోడా అని. సార్ నాకు బేసికల్గా ఒక డౌట్ ఉంది సార్. మనం ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాం అంటారా? నిజం నిర్భయంగా మాట్లాడుతున్నాం అంటారు. మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, ఈ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని చెప్పారు కాబట్టి మన ఇద్దరు డిస్కషన్ చేసుకోవడంలో తప్పులేదు. మా నాయకుని ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద స్పందించకపోతే ఇంకా ఎందుకు? సో ఇదైతే తప్పులేదు మన ఇద్దరు చేసుకోవడంలో. నేనేమో మూగి చెవట చవిటి కుంటి గుడ్డి కాదు కదా, స్పందించకుండా ఉండను. ఓకే, సో అయితే ఇక్కడ నాకు డౌట్ ఉంది సార్. నాకే కాదు చాలా మందికి డౌట్ ఉండి ఉంటుంది. ఇప్పుడు అంత ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ప్రతిపక్ష నాయకుడి చిన్నాన్న, ఎమ్మెల్సీ,
మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అంత దారుణంగా గొడ్డలు పెట్టి వేసేస్తే బయట ప్రపంచానికి డెఫినెట్లీ ఇది హత్య అని తెలుస్తుంది. అదే వాళ్ళు చంపదలుచుకుంటే ఒక దిండు పెట్టేసి హైడ్ చేసినా కానీ అయిపోయేది. అంత కసిగా అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఏంటి? అది ఎప్పటి నుంచి పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైంది నాకు. అది ఎప్పటి నుంచి చేసినా కానీ చనిపోయేవారు. అది ఎవరైనా గుండెపోటు అంటే నమ్మేవారు. అది 50-60 సంవత్సరాల పగ. ఈ రాజారెడ్డి కుటుంబం వాళ్ళను ఏ విధంగా అణచివేసింది అనేది అవన్నీ ఎవిడెన్సులు ఉన్నాయి అక్కడ. అడ్డుగడుగునా వాళ్ళను తగ్గించే ప్రయత్నం చేసినారు. ఎవరిని? వైఎస్ కొండారెడ్డి కుటుంబీకులను. అవన్నీ లోకల్గా అందరికీ తెలిసిన వాళ్ళే. వైఎస్ చిన్న కొండారెడ్డిని మేనల్లుని రాజుపాలెంలో, కదిరేపల్లి రాజుపాలెంలో మర్డర్ అయినాడు కదా. చేసింది ఎవరు? రాయారెడ్డి బంధువులే, వీళ్ళే. ఆ కేసు రాజీ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి. వాళ్ళకంతా కొండారెడ్డి కొడకలకు సొంతం వాళ్ళ మేనల్లుడు కదా, వాళ్ళ నాయనకు మేనల్లుడు. వాళ్ళ గుండెల్లో బాధ లేకుండా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వివేకానంద రెడ్డి ఆ సైడ్ పోయినాక ఎంపీ సీట్ ఇచ్చినారు, గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఇతని డిస్టర్బ్ చేయాలంటే మమ్మల్ని ఇది కూడా లేకుండా చేస్తాడావా అని భరించరాని వేదనకు, ఆవేదనకు, కసికి, కక్షకు, కార్పణ్యానికి, పగకు లోనైనారని నేనంట. ఓకే, అందుకని అంత దారుణంగా ఎలా సార్? ప్రజలకు తెలియదు అనుకున్నారా ఏంటి? తర్వాత ఇది మింగుదాములే అనుకున్నారు. మింగుదాములే, పోతాలే గుండెపోటు కోటాలో నైట్ సర్వీస్ అనుకున్నారు. గుండెపోటని ఎలా సార్ అంత దారుణంగా గొడ్డలతో నరికి? వాళ్ళ కూతురు ఇంకా ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా, ఇంకెవరు అడగరు మనల్ని, అడిగేవాళ్ళు కూడా లేరు కదా, బంధువుల్లో కూడా అనుకున్నారు. వివేకానంద రెడ్డి కూతురు అంత గట్టిగా నిలబడతాదని ఎక్స్పెక్ట్ చేయలే. అది విషయం. సార్ ఇప్పుడు మరి వివేకానంద రెడ్డి గారి కూతురు అంత గట్టిగా నిలబడబట్టి ఆయనకు అక్రమ సంబంధం అని చెప్పి వీళ్ళు కొత్తది ఒకటి తీసుకొచ్చారు. అదేంటి సార్ అసలు ఆ కథ ఏంటి? దానికి దీనికి సంబంధమేలే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని పల్చన చేసేటందుకు మరణాంతాని వైరాని అని మరణించిన వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. దీనికి సంబంధించి ఆ ఇల్లీగల్ కాంటాక్ట్లు అనేటివే లేవు. పల్చన చేసేదానికి పల్చన కేసును పల్చన చేయాలని ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని మర్డర్ను ఎవరూ పట్టించుకోకూడదంటే, నీచుడు నికృష్టుడుగా చిత్రీకరించాలంటే సమాజంలో అయితే నీచమైన నేరాలుగా ఉన్నాయో అవి ప్రచారం చేసినారంటే ఆ వ్యక్తి మీద సానుభూతి లేకుండా పోతుందని, ఆ వైపు పోకుండా ఈ వైపు పోయేదానికి వాళ్ళ ప్రయత్నం. సో నెక్స్ట్ ఏం జరగబోతామని సార్? నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఎక్కడ ఆగింది? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దగ్గర ఆగింది. తీరా ఒక 10-15 రోజులు ఆగి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసాం, బెయిల్ కూడా ఇచ్చేసాం అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పటం మనందరికీ, వాళ్ళు చెప్తేనే మనకు తెలిసింది. ఎప్పుడు ఓ 15 రోజుల తర్వాత చెప్తేనే మనకు తెలిసింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి. ఇప్పుడు అక్కడ వరకు జరిగింది. వాట్ నెక్స్ట్? ఏముండదు, ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అడ్జర్న్మెంట్లు పడతాయి, ట్రయల్ జరుగుతుంది. ఏనాటికైనా నిజం నిప్పు లాంటిది. వీళ్ళు ఆడింది నిప్పుతో చెలగాటము, అదంతా బయటికి రాక మానదు. రోజు ఈ తీరుగా రోజు సీఎం గాను ఉండడు, పోలీసులు తాను చెప్పినట్టు వినరు, పాలేరులుగా పనిచేయరు. పోలీసులు కూడా ఏదో ఒక నాటికే సింహగర్జన చేసే రోజంటూ వచ్చాది. నిజాయితీగా పనిచేసే పోలీసులు అంతా ఏదో ఒక రోజుకి వచ్చారు. ఆ రోజు నిజం బట్టబయలవుతుంది. సత్యమేవ జయితే వాళ్ళు చెప్పిన స్లోగనే కదా, సాక్షి పేపర్ ఉంది కదా, సత్యమేవ జయితే అని. సత్యమేవ జయితే, సత్యం జయిస్తుంది. సో మొత్తానికి పులివెందుల బాబాయ్ ఎపిసోడ్ తోటి ఒక రేంజ్కి జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబీకుల్ని హత్య చేసేవాడు అనేటటువంటి మీరు 2021లో చెప్పినటువంటి మాట ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైంది. నిజం. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఏ నలుగురు ఒక చోట చేరినా కావచ్చు, ఈసారి ఎవరిని బలిగిపోతామన్నాడు అని చెప్పేసి ఒక కథ నడుస్తూ ఉంది. అది విన్నాము, ప్రజల్లో ఉంది. వాళ్ళమ్మ చెల్లెళ్ళు దూరంగా ఉండారు కాబట్టి అతని మీదకి అనుమానం వస్తుంది, రావచ్చు కదా. కొడుకు దూరంగా ఉన్నారు అనేది తెలిసిపోయింది కదా అందరికీ, కాబట్టి అదైతే ఉంది. ఆ సానుభూతి అప్పుడు కోడికత్తి, బాబాయ్ మర్డరు,
అనేకం జరిగినాయి. మరి ఆయన మనసులో ఏముండదు, ఉండొచ్చు, అయితే లేదంటారు. తన 100% ఉండొచ్చు. వాళ్ళ నాయింది సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు చంపినారనే అదే నోటితో ఆ నోరు బంధు పడా, వాళ్ళకే ఎంపీ రాజ్యసభ, వాళ్ళకే రాజ్యసభ ఇచ్చా. ఇట్లా ఎన్ని చూచాడు ఆయనే. మాట తప్పుడు మెడం తిప్పడు అన్నాడు కదా, మాట అది నేలిక తాటికాయ మట్ట ఎన్నిసార్లు తప్పినాడు. మెడమే తిప్పదని అన్నాడు కదా, ఇది తాబేలు మెడ ముడుచుకుంటుంది, ఎట్ట కావాలంటే అట్ట ఉంచుకుంటుంది లోపలికి. అట్ట ఎన్నిసార్లు ఉంచినాడు ఈయన. చెప్పిన దాని మీద నిలబడే మనిషి కాదు కాబట్టి ఉంటుంది ఆయన. నేను ఒకటి అడుగుతా సార్, నేను పులివెందులో ఒకసారి వచ్చి ఉంటా లైఫ్లో, ఎప్పుడో నాకు గుర్తు తెలియని నాకు ఊహ తెలియని టైంలో, రాజకీయ పరిజ్ఞానం లేని 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ టైంలో ఒకసారి ఎప్పుడో పులివెందులకు వచ్చా. మీ పులివెందుల్లో ఏంటి సార్ ఏమేమి సినిమా హాల్స్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్స్ కావచ్చు, ఏంటి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది పులివెందుల్లో? ఏముంది సార్, తాగేదానికి నీళ్ళు కూడా లేవు. ధరలు అన్ని చోట్ల కంటే పులివెందుల్లో ఎక్కువ. నేను ఎందుకు అడుగుతున్నాను, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే కదా నేను మడకశిరకు తెలుగుదేశం పార్టీ తరఫున అబ్జర్వర్ను. అక్కడ పొట్టేలు మటన్ కానీ గొర్రె మటన్ కానీ ఎంత ఉంది? 600 ఉంది. పులివెందుల్లో ఎంత? సూర 750. ఆడ బాయిలర్ చికెన్ ఎంత ఉంది? 140 రూపాయలు. ఈడెంత ఉంది? 180, 185. అరటికాయలు పండుతున్నాయి, అడిగి పోయి అడిగినారంటే 60 రూపాయలు డజన్ చెప్తారు. అన్నీ ధరలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలు ఆ రోడ్లతో అందుకు వైడన్ చేసినారు. వయసులు వ్యాపారాలు ఇవన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగా సార్, ఎన్ని సినిమా హాల్స్ ఉన్నాయి? ఇన్ని ఐడియా లేదు, నేను అప్పుడు పోయేవాని. ఇవన్నీ ఏం లేవు, ఏయో ఉన్నాయి కానీ ఆ సుజాత థియేటర్ అనేది ఆ లక్ష్మి అది ఉందో లేదో మరి, రాజ్యలక్ష్మి ఇన్ని మారుతి ఏదో 2, 3 శ్రీనివాస్ అనేటివి ఉన్నాయి. అపార్ట్మెంట్లు ఉన్నాయా సార్? ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఉన్నాయి. సో నేను ఇవన్నీ అడగడానికి ఒక రీజన్ ఉంది. పులివెందులు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను మంగళగిరిలో ఉంటున్నాను సార్. మంగళగిరిలో మాకు మంజీరా, మిడ్ వ్యాలీ అని చెప్పి హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే తినడానికి బోల్డ్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మంగళగిరిలో మేము ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి, అది డిఫరెంట్. పులివెందుల గురించి నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే, సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు ఒక సభలో బహుశా పులివెందులకి చేపలు రొయ్యలు అమ్మేటటువంటి మార్ట్లు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు అనే మాట అన్నాడు. అదేంటి, కనీసం చేపలు రొయ్యలు కూడా పులివెందుల్లో దొరకని పరిస్థితి ఏంటి? అందుకని నేను ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సినిమా హాళ్ళు ఎన్ని ఉన్నాయి, రెస్టారెంట్లు ఎన్ని ఉన్నాయి, టాప్ మోస్ట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి అని అంటే అంత వెనకబడిన ప్రాంతమా? చేపలు రొయ్యలు కూడా షాపులు వస్తాయని ముఖ్యమంత్రి ఊహించలేదంట. వాళ్ళ నాయన లేనిప్పుడు కూడా, వాళ్ళ నాయన ఎమ్మెల్యే కానప్పుడు కూడా గండికోట నుంచి పార్నపల్లి నుంచి చేపలు అక్కడనే దొరుకుతున్నాయి. అది ఏదో ప్రతి ఒక్కటి నేను కూడా గమనిస్తాను, తానే కనుక్కున్నట్టు. అదే కొలంబస్ ఎవరో కనుక్కున్నారు కదా, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని, తానే కనుక్కున్నట్టు ప్రపంచంలో ఈ సిద్ధాంతం ఎక్కడా లేనట్టు. ఒకటి సార్, కియా లాంటి పరిశ్రమ, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిశ్రమ, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడినటువంటి పరిశ్రమ వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఇంత గర్వంగా చెప్పుకోలేదేమో. ఎప్పుడు చెప్పుకోపోబట్టే 2019లో ఓడిపోయారు. అరే, ఒక చేపల షాపు రొయ్యల షాపు వచ్చిందని అంత గర్వంగా చెప్పుకోవటానికి పులివెందులు అంత వెనకబడి ఉందా? ఒక పులివెందుల ప్రాంత వాసిగా మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు అభివృద్ధి పడిందంటే, ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, గతంలో కూడా చెప్పినా నేను, చాలామంది రిటైర్ అయినారు, వాళ్ళకు 1500, 2000 పెన్షన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు ఏడీలే? నీ ఇన్స్టిట్యూషన్లో పనిచేసినారు, వాళ్ళని ఎలక్షన్లకు వాడుకున్నావు, డబ్బులు వంచేదానికి వాడుకున్నావు, ఏజెంట్లుగా వాడుకున్నావు. వాళ్ళకు 1500, 2000. వైఎస్ ఇప్పుడు లయోలా కాలేజ్ ఉండేది వైఎస్ రాయారెడ్డి పేరుతో ఉన్నది. ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఎన్టీఆర్ 189 పోస్టులకు ఏడు ఇచ్చినాడు. పాలిటెక్నిక్ వాళ్ళు గోడ ఆడుతున్నారు. అదే సార్, అసలు మీరు ఏం ఫీల్ అయ్యారు ఆయన మాట చెప్పగానే? మాకు చేపలు రొయ్యలు షాపులు వచ్చినాయని మీరు సంతోషపడ్డారా? ఇదేం కర్మ అనుకున్నారా? వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అని అడుగుతాం. నా ఫీలింగా, ఏది వచ్చినా ఇది నేనే కనిపెట్టినా, నా ఎంతటి వాడు లేడు, దేవుని పరిపాలన చరిత్రలో ఇట్టాటో లేడు ఈ దేశంలో, ఇవన్నీ డబ్బా వాంచేది అందరూ చూస్తున్నారు. నా ఫీలింగే కాదు, అన్నీ అబద్ధాలు తప్ప ఒక్క దాని మీద కూడా నిలబడ్డు. ఏదో హరిశ్చంద్రుని కుటుంబంలో నిలవన్నట్టు, హరిశ్చంద్రుడు మాట చెప్తే తప్పనట్టు,
ఇవన్నీ చెప్తా అంటాడు, అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు ఆ రేకుల బస్ స్టాండ్ పరిస్థితి ఏంటంటే, బస్ స్టాండ్ కొత్తది వచ్చిందా? వచ్చింది. అదొక్కటైతే తేగలిగారా? ఎందుకు తెలుగుదేశము వేలాకోలంగా అపహాస్యం చేయబట్టి పులివెందుల్లో బస్ స్టాండ్లు కట్టలేని 3 రాజధానులు ఏం కడతావు అంటే అది స్టేట్ వైడ్ పాపులర్ అయిపోయింది. 2021లో మన ఫస్ట్ ఇంటర్వ్యూలో మనం అనుకున్నాం, చాలా పాపులర్ అయిపోయింది అది. ప్రతి ఒక్కరు అనబట్టినారు పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టలేని ఏం కడతా, అది కూడా నేనే ఫస్ట్ అనింది. అది సత్యవతికి పూర్తి చేసినాడు, అదేం ఓకే. అదొకటే. అంతే, మెడికల్ కాలేజీ ఉంది, తయారైతుంది అన్నారు. రోడ్డు పక్కనే ఉంటుంది పులివెందులు పోయే రోడ్డులో. అవన్నీ ఇంకా మెడికల్ కాలేజీ వచ్చినా ఏం డొనేషన్ లేకుండా పులివెందుల వాళ్ళకి వచ్చాయి సీట్లు. ఎవరు డొనేషన్ కడితే వాళ్ళకి వచ్చాయి. గుంటూరు వాళ్ళు డొనేషన్ కట్టినే వచ్చాది, పంజాబ్ వాళ్ళు డొనేషన్ కట్టినే వచ్చాది. ఇప్పుడు యురేనియం ప్రాజెక్టులో మా ఏరియాలో ఉంది, ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? స్కిల్డ్ అంతా ఎక్కడో ఛత్తీస్గఢ్ అక్కడ వాళ్ళకి వచ్చినారు 50 లక్షలు 20 లక్షలు తీసుకొని. మా వాళ్ళ అంతా ఏడా భూములు కోల్పోయిన వాళ్ళు, భూమి పుత్రులంతా ఏం చేస్తున్నారు? లోటాలు కడిగే కాడ, టీలు తెచ్చే కాడ, అన్నాలు మోసుకొచ్చే కాడ, అన్నం ప్లేట్లు కడిగే కాడ, కరెంటు బటన్లు వేసే కాడ, కసువు ఉడిచే కాడ మా వాళ్ళంతా ఉన్నారు అక్కడ, భూములు కోల్పోయిన వాళ్ళు. లోకల్గా ఏం ఉపయోగం ఉండదు, బయట వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇచ్చారంతే. అయితే మార్చి 23, 2023న తెలుగుదేశం పార్టీ 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నటువంటి సందర్భం. పులివెందుల్లో సంబరాలు చేసుకున్నారా? పెద్దగా చేయలేదు, కానీ అది ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అదంతా నేను ఒక్కటే చెప్తా. పెద్ద ఆయన హార్డ్ వర్క్ చేయడం, నిరంతరాయంగా కార్యకర్తలను, నిద్రపోయే వాళ్ళను కూడా లేపడం, ఆయత్తపరచడం. మీరు తెల్లవారి 5 గంటలకు వీడియో మీటింగ్లో మీరు పని చేయండి, ఓట్లు అడగండి, పోలింగ్ బూత్ కాడికి ఓటర్లను పిలిచకపోండి. ఆయన చేసినటువంటి నిరంతర అప్రమత్తతే గెలిచేదానికి ఏకైక కారణము. క్యాండిడేట్ల గొప్పతనం కాదు. నేను ఆ రోజు చెబుతాడా ఈ రోజు చెబుతాడా, ఆ ఘనత అంతా ఆయనకే. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్, ఏ వేదిక మీద నుంచి అయినా చెప్తా. దాన్ని అంతా గ్రాడ్యుయేట్స్లో వ్యతిరేకత ఉండాది అని అన్నారు. అవన్నీ పార్టీకి అనుకూలంగా మలచగలిగి పార్టీ గ్రేడింగ్స్కి అంతా పైనుంచి కిందికి అందరినీ యుద్ధానికి చేసే సైనికుల మాదిరి కమాండర్లందరినీ సన్నద్ధపరిచినాడు. అది ఆయన గ్రేట్ తప్ప వేరులే. వ్యక్తిగతంగా క్యాండిడేట్లకు అది చెందదు. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. భారతిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మీరు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. అయితే భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితేనే సిఐడి కేసులు పడిపోతా ఉన్నాయి. ఏంటి మరి మీకేమన్నా ఈ సిఐడి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని ఏమన్నా ఉందా? మీరు డైరెక్ట్గా భారతిరెడ్డి ఆ హత్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏ రోజే కానీ నన్ను ఎవరే కానీ ఎనీబడి కెనాట్ టాస్క్, మళ్ళీ అబద్ధాలు చెప్పకూడదు. నన్ను ఏ రోజే కానీ ఏ పోలీసే కానీ రెడ్డి గారి పల్లెట్టు మాట అంటేనే ఇక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కానీ ఆ అన్న వ్యక్తి కుటుంబం గురించి కానీ వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతమైన బూతులతోటి ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి మీరు భారతిరెడ్డి హత్యలో ఇన్వాల్వ్ అయింది అంటా ఉన్నారు. ఏ రోజు ఇంతవరకు నా జోలికి రాలే. వచ్చే ప్రతిఘటిస్తా. నేనేం యుద్ధవీరుని, నేనేం చేతగాని కాదు. ఎలా చెప్పారు భారతిరెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీరు ఎలా చెప్పారు? 2 ఏళ్ల కిందటనే చెప్పినా. సిబిఐడి కూడా ఊహించగలిగినాం అక్కడ జరిగే పరిణామాలు, ఉదంతాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ. వ్యక్తిగతంగా మాత్రము భారతిరెడ్డి కావచ్చు, తెలుగుదేశం ఫ్యామిలీలో లేడీస్ కావచ్చు, ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా దూషించేదానికి కానీ విమర్శించేదానికి కానీ నేను వ్యతిరేకం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. వాళ్ళు చేసిన మంచి చెడ్డలు చర్యలపైన ఎప్పుడైనా నేను మా పార్టీ మీదకి వివేకానంద రెడ్డిది చంద్రబాబు నాయుడు గారి మీద మోపినాక ఒక సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా నేను ఎలా ఊరకుండగలను? నేను ఒక పార్టీ వర్కర్గా ఉండి కూడా ప్రయోజనం ఏముంది? నా లీడర్ మీద అనిన తర్వాత దాన్ని ఖండించకపోతే నా పార్టీ వాళ్ళ లీడర్స్ మీదకి కానీ, పెద్ద ఆయన మీదకి కానీ, చిన్న ఆయన మీదకి కానీ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఆరోపణలు చేసినా ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం ప్రశ్నిస్తా, ప్రతిఘటిస్తా. వ్యక్తిగతంగా అయితే నేను దాంట్లకు నేను పర్సనల్గా అగెనిస్ట్. ఇప్పుడు మన పార్టీ నారీమణుల కోసం నడుం బిగించిన పార్టీ కదా, ఒప్పుకుంటారా? అది
నారీమణులకు వాయిస్ ఇచ్చిందే మనం కదా, ప్రాధాన్యత ఇస్తాం మహిళలకు. ఇస్తాం. మనము తెలుగు తల్లిగా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ అని తెలుగు తల్లిని, తెలుగు ఆడపడుచులను గౌరవించే పార్టీ ఇది. కాబట్టి ఆడపడుచులను ఎవరైనా అపహాస్యం చేసి శత్రు భార్య కానీ చెల్లెలు కానీ అయినా కానీ నేను అంగీకరించను. మన అమ్మనంటే ఏ విధంగా అంగీకరించలేదో అసెంబ్లీలో, వాడు అట్లా అంగీకరించేవాడు వాడు కొడుకే కాదు, వాడు పార్టీ కార్యకర్తే కాదు. తండ్రిని లోపలేచ్చే మన పార్టీ లీడర్ని లోపలేచ్చే స్పందించకపోతే ఏంటి ఆ రోజు ఎక్కడున్నారు మీరు? ఎన్ని గంటలు తెలుసుకున్నారు? ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు సెప్టెంబర్ 9 వెంటనే కార్యరంగంలోకి దూకినాం. నేను మడకశిర అబ్జర్వర్ నాడ అనేక ఉద్యమాలు చేసినాం నిరంతరాయంగా. పులివెందుల్లో ఉద్యమాలు చేశాం, కడపలో చేశాం, అన్ని చోట్ల చేశాం. అయినా కానీ ఆయన కేసులో లోపలేచ్చే కృంగిపోతాడు, కృషించిపోతాడు, పార్టీ అంతా చిన్నాభిన్నం అయిపోతుంది అనుకున్నారు. అలాంటివన్నీ ఏమైంది? ప్రజాస్వామ్యబద్ధంగానే జైలు నుంచి బయటికి వచ్చినాడు. ఎవరే కానీ ఏలెత్తి చూపేవాడు కూడా లేదు. ఒక విధంగా నిప్పుతో చెలగాటమాడాడు అనొచ్చు. ఆయన లోపలేస్తానే ఆయన వ్యక్తిత్వం తెలియని వాళ్ళకు కూడా దేశం సరిహద్దులు దాటి ఖండాంతరయానం చేసింది. లేడీస్లో కానీ ప్రతి ఒక్క ఎక్కడ చూసినా బ్రిటిష్ కాలం నాటి చట్టం పోలీస్ యాక్ట్ 30, 144 ఇవన్నీ అడుగడుగునా నిర్బంధించిన అన్ని నిర్బంధాల మధ్య ఒక్క కేసు కూడా లేకుండా నిరంతరాయంగా పోరాడి ప్రజాస్వామ్యబద్ధంగా అల్లు పెరగకుండా పోరాటం చేసినారు. అది క్యాడర్ అంటే నాయకుని మీద ఉండే ప్రేమ, నిబద్ధత. నేను గతంలో మిమ్మల్ని అడగటం మర్చిపోయాను, మిస్ అయ్యాను. ఎలాగో మీరు రాజారెడ్డితో కలిసి ప్రయాణం చేశారు, అవునా? కొద్దిగా పెద్ద అటాచ్డ్ ఏంలే. ఆయనతో విభేదించే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇదే ఇప్పుడు చూశారు కదా ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ ఫాదర్ది ఏ విధంగా అరాచకం ఉంటుందో. ప్రజావేదిక కూల్చినాల ముంచి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వాళ్ళని దిగ్బంధనం చేయడం, వాళ్ళకు ఈ అన్ని రకాల మార్గాలు తెగ్గొట్టడం, గనులు ఉంటే గనులు పెట్టడము, కేసులుంటే కేసులు పెట్టడము, గనుల మీద పెనాల్టీలు వేయడము, సరెండర్ చేసుకోవడము, అవన్నీ నాకు నచ్చవు. అవన్నీ వ్యతిరేకించినా కాబట్టి బయటికి రాగలిగిన. డీప్గా చెప్పండి కొంచెం, ఎలా ఏం వ్యతిరేకించారు, ఏం జరిగింది అనేది ఆనాటి సందర్భాలు ఏమో డీప్గా చెప్తాను. అనేకమైనటువంటి సందర్భాలు అక్కడ ఎప్పుడు కిరాయి హత్యలు. ఈయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యేవారా రాజారెడ్డి గారు? వెనక నుంచి ఇప్పుడు కనుక అధికారం ఉంది కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు కదా. వెనక నుంచి కిరాయి అంతకులను పంపించడము, వాళ్ళు కత్తి పట్టుకొని కర్ర పట్టుకొని నిలబడిన సందర్భం ఏడాలేదు. వెనక నుంచి దానికి ప్లానింగ్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన ధనము సమకూర్చడము, ఆయుధాలు సమకూర్చడము, మేము ఉన్నాం పోండి మీ మీద దెబ్బ పడకుండా, పోలీసు దెబ్బ పడకుండా అనడము, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళను పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేయడము, పోలీసులు అలౌ చేయకుండా అంటే కోర్టులో వాలంటరీగా ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళకు వెహికల్ ప్రొవైడ్ చేయడము, డీజిల్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇవ్వడము, ఆర్గనైజ్డ్గా చేసినారు. ఫ్యామిలీ ట్రీ మొత్తం తెలుసా అండి మీకు? రాజారెడ్డి ఫ్యామిలీ ట్రీ మొత్తం అందరికీ తెలుసు కదా. అక్కడ ఏ పరిస్థితుల్లో మీరు అంత విభేదించాల్సి వచ్చింది? అరాచకాన్ని ఎదిరించేవాడు ఎక్కడున్నా నాకు ఆరాధ్యుడే. అధర్మం పక్క, అన్యాయం పక్క ఉండే ప్రసక్తే లేదు. ఎంతటి వాడైనా అన్యాయం అక్రమం జరిగితే వాడు చక్రవర్తి అయినా సరే వ్యతిరేకిస్తా, ప్రశ్నిస్తా, నిటారుగా నిలబడతాం దానికి వ్యతిరేకంగా. అంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు కదా. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ను కాదు, ఎంపీ క్యాండిడేట్ను కాదు. ఎవడైనా రియాక్ట్ అయ్యాడా? అంత భీకరంగా పోరాడినాడా ఈ స్టేట్లో? ఎక్సెప్ట్ పార్థసారథి రెడ్డి తప్ప ఇంత సఫర్ అయిన ఎవరైనా ఉండారా? ఆ అరాచకాన్ని ఎదిరించాలనే కదా. నేను ఆ రోజు కూడా ఇన్ఛార్జి కాదు, ఇంకొకటి కాదు కదా. ఏ ఇయర్లో అండి ఇది? 98లో 96లో నన్ను అటెంప్ట్ చేశారు. 96లో జరిగింది కదా. 96లో ఇవన్నీ అవే కదా. సూట్ కేసు బాంబు పెట్టారు. తర్వాత ఇన్సిడెంట్ రాయారెడ్డిది జరిగింది 98లో. సూట్ కేసు బాంబు మమ్మల్ని అందరినీ కచ్చగట్టి మా ఇండ్లన్నీ వడగొట్టినారు. దారుణ దమనకాండ కొనసాగించినారు కదా. మిమ్మల్ని మీ మీద అటాక్ చేశారు కాబట్టి రివర్స్ అటాక్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు పులి వచ్చంటారు, అది ఒక పాము వచ్చాది కర్సను, వాడు పారిపోతే చంపుతుంది, దాన్ని ఎదుర్కోవాలన్నా లేదా? ఆ ఎదుర్కోవడంలో యాక్సిడెంటల్గా జరిగిందే తప్ప దీంట్లో దురుద్దేశం లేదు. వీఆర్ నాట్ ఫ్యాక్షనిస్టులు.
ఫ్యాక్షనిస్టులు అయితే ఇక నేను ఏం చేసి అడ్డం ఉంది ఇంకా ఈ స్టేట్లో ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ చేసినానా? మా నేపథ్యం అది. సో ఆల్మోస్ట్ మీరు వైతరణి నది ఒడ్డు దాకా వెళ్ళి వచ్చారు, అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయి బతికారు. ఎస్, దానికి సందేహం ఏముంది? చనిపోయారు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారా? ఏం వదిలేయలే, నేను గట్టిగా పట్టుకున్నాను, పోలీసులు వచ్చినారు, వాళ్ళని స్పాట్లో పట్టుకున్నారు. అవన్నీ ప్రతిఘటించారు. ప్రతిఘటిస్తాం, ఎందుకు ప్రతిఘటించాం? ఇన్సిడెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అసలు ఎలా జరిగింది మీ మీద అటాక్? అంటే మేము నుంచి మా సీనియర్ ఇంటికి పోతా ఉన్నాం, చిన్నది రామాలయం ఉన్నది, అక్కడి వేలకు కిరాయంతకులు వచ్చారు, తాగి వచ్చి కొడవలు తీసుకొని వచ్చారు, అటెంప్ట్ చేశారు. మేము నిలబడినాము. ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు? నేను ఒక్కనే, అంతా మా వాళ్ళంతా ఊరికి పోయినారు. 150 మంది 160 మంది ఉన్నారు. ఎంతమంది వచ్చారు అటాక్కి? 6 మంది. మొత్తం రాజారెడ్డి మనుషులే? రాజారెడ్డి మనుషులే. 4 వచ్చారు. ఓకే, సినిమాలో చూపించినట్లే? సినిమాలో చూపించాం. సో మీరు ఫైట్ చేశారు? ఫైట్ చేసాం, గట్టిగా వాళ్ళను కరుచుకున్నాం, తలకు పెడుతుంటే తలకు అడ్డం పెట్టినాం. అంతా రాయారెడ్డికి కాకుండా ఎవరికైనా నా మీద ఎందుకుంటుంది పర్సనల్గా, వాళ్ళు ప్రేరేపించి పంపిస్తేనే కదా, అన్నీ వాళ్ళ వల్ల జరిగింటియే కదా. మీరు ఏం చేశారని చంపడానికి పంపించారండి? 95లో వాళ్ళకు వ్యతిరేకంగా వేముల మండలము గెలిచాం. ఓకే, జెండాలు కట్టాం. 95లో మండలం గెలిచాం, జిల్లా పరిషత్ గెలిచాం, పంచాయతీ గెలిచాం, తెలుగుదేశం అన్నీ గెలిచాం, జెడ్పీటీసీ మండలాలు. 96లో వ్యతిరేకం చేశాం, పులివెందుల్లోనే రెసిడెన్స్ ఉంటా వ్యతిరేకం చేసాం, ముక్కులతో నీళ్లు దాపినాం. సార్ ఇప్పుడు అడుగడుగునా ప్రతిఘటించారని మిమ్మల్ని చంపడానికి ట్రై చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ 2019లో ఒక పాట రాశారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు అని. తెలుగుదేశం చంపిందా, పేర్ల పార్థసారథి రెడ్డి ఇన్వాల్వ్మెంట్తో రాజారెడ్డి ప్రాణాలు కోల్పోయాడు? అంటే ఇక్కడ ఎలా ఒక్కటిడా ఎటనా చెప్పని కానీ నేను చెప్తా, దానికి అనేక సార్లు వివరణ ఇచ్చిన అర్థమైంది. ఇక్కడ పాటలో ఏం రాశారంటే, జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగింది, ఆయన ప్రాణానికి ప్రాణమైన తాతయ్యని కూడా చంపేశారు అని చెప్పి రాశారు. బట్ మీరు అది జరిగింది యాక్సిడెంటల్గా, మా ఎగ్జిస్టెన్స్ కోసం మేం చేసామని చెప్పేసి చెప్తా ఉన్న క్రమంలో ఆ పాట మీనింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆ పని చేసింది అనేది వాళ్ళ ఉద్దేశం. దానికి ఏంటి మీ ఆన్సర్ ఏంటి? 95, 96 ఆ ఎన్నికల్లో భీకరంగా తెలుగుదేశం పార్టీకి మేము పనిచేసినాం. వాళ్లకు ఎదురు దెబ్బలు తగిలినాయి. పార్టీ కోసం వచ్చిందే మా మీద వాళ్ళు కక్ష పెంచుకుంది. ఈ పార్థసారథి రెడ్డి అనేవాడు లేకపోతే ఉండదు కదా అని వాళ్ళు నన్ను అటెంప్ట్ చేసినారు అడ్డు తొలగించాలని. మా భార్య గాజులు గట్టి కాబట్టి నేను బతికి బట్ట కట్టినా. అన్నీ ఒకరి చేతిలోనే ఉండవు, సంపాలనుకునేంత మాత్రాన కావు. అప్పుడు అది పార్టీకి ఎలాంటి సంబంధము లేదు. పైన చంద్రబాబు నాయుడు గారి కాడ నుంచి కింద వరకు ఏ ఒక్కరికి తెలీదు. మాకు ప్రాణం మీదికి వచ్చింది కాబట్టి డూ ఆర్ డై, విజయమా వీరస్వర్గమా, మేము బతికే దానికోసం మేము పోరాడినాం అంతే తప్ప పార్టీకి అంత సామర్థ్యం చేయించే సామర్థ్యాలుంటే వైసీపీ కానీ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ నామరూపాలు ఉంటుందా? అంత కూడా అవసరంలే. మాలాంటి బాధితులను ఏ చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఏ ఒక్కరికి కానీ అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఎంపీకి పోటీ చేసిన వాళ్ళకి కూడా ఎలాంటి సంబంధములే. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. పాట మీరు విన్నారా? ఇనలేదు. ఓపెన్ ఫ్యాక్ట్. కనీసం కూడా మేము గౌరవంగా బతికే ఏర్పాటు కూడా తెలుగుదేశం పార్టీ ఓహో ఫ్యాక్షన్కు సపోర్ట్ చేసినట్టుంటుంది అని ఉలిక్కిపడి చేయలేకపోయింది. యాక్చువల్గా అట్లా చేసింటే ఐఆమ్ ది క్యాండిడేట్. పులివెందుల్లో 75,000 చిల్లర రెడ్లు ఉన్నాయి. మా సామాజిక వర్గం పెడకంటి రెడ్లు 45,000 ఉన్నాయి ఈ రోజు కూడా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అవునయ్యా, ఒక హిందూ మహమ్మదీయుడుగానో ఒక హిందూ క్రైస్తవుడుగానో మారుతానే వాళ్ళంతా రెడ్లు అవుతారా? వెంకటేశ్వర స్వామిది బొట్టు పెట్టుకోమను కాదు. క్రైస్తవులను గౌరవిస్తాం, మహమ్మదీయులను గౌరవిస్తాం. 45,000 మంది మేము ఉన్నాం. మా కనీసం పెద్ద ఆయన ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తుంది అని చెప్పి మాకు సీటు కూడా ఇవ్వలేకపోయినాడు. ఏ రోజు కూడా మేము అడిగే సాహసం కూడా చేయలే. నేను ఏ రోజు కూడా ఒరిజినల్గా వచ్చింది మాకు పార్టీ కోసం. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెబుతాడా, అసలుకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి అలవ్ చేస్తాడా? అలవ్ కాదు, కనీసము పార్టీ కోసం వచ్చింది, పార్టీ కోసం నిలబడినాము,
మేము గౌరవంగా బతికే ఏర్పాటు కానీ మాకు మినిమం అయినా చేయొచ్చు. చేయలేక కాదు, ఎందుకు చేయడు? ఫ్యాక్షన్ను ప్రోత్సహించినట్టు అవుతుందేమో. రాజశేఖర రెడ్డి ఏం చేసినాడు? మా నాయన్ని చంపినారని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి పోయి, వాళ్ళకి పోయి, వీళ్ళ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు చంపించినాడు, వాళ్ళు చంపిరు, వీళ్ళు చంపిరని పిసిసి ప్రెసిడెంట్ సీఎం అయినాడు. దాన్ని అడ్డం పెట్టుకున్నాడు. అవునా? మేము పాతాళంలో పడిపోయినాం. తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు ఎదిగారా? కేవలం ఆ పిసిసి ప్రెసిడెంట్ రెండోసారి రావడము, ఆ సీఎం కావడం అదే కదా. ఇప్పుడు కూడా అదే కదా. వాళ్ళ నాయనది పెట్టుకొని వాళ్ళు చేసిందంతా శవాల మీద సానుభూతే కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీరే కారణం. అయితే రాష్ట్రం ఇలా అవడానికి కూడా మీరే కారణం. అయితే ఎట్లా రాష్ట్రం ఈ రోజు ఇది అధోగతి పాలవటానికి, అప్పులు పాలవటానికి అట్లా కూడా కాదు. కానీ ఆ రోజు మాకు ప్రాణం మీదకి వచ్చింది, నిలబడాల్సింది వచ్చింది. ఆయన దాన్ని వాళ్ళ నాయన శవాన్ని అడ్డం పెట్టుకొని ఆ స్థాయికి ఎదిగినాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి శవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చినాడు. ఏదో రాష్ట్ర ప్రజలతో అమ్మ తండ్రి లేని పిల్లోడు, అవన్నీ సోనియా గాంధీ చంపింది, అంబానీ వాళ్ళు చంపినారు, ఈ రిలయన్స్ వాళ్ళు చంపినారు, ఇది ఏదంటే నమ్మించగలిగినాడు. మేమంతా కూడా సార్, ఇప్పుడు మేమంతా నా ఏజ్ గ్రూప్ లేట్ 30s, అంటే 30 to 40, 35 to 40 మధ్యలో ఉన్న మాకు ఈ వాస్తవాలు అవి తెలియవు. రాజశేఖర రెడ్డి కూడా తన తండ్రిని అడ్డం పెట్టుకునే ముఖ్యమంత్రి అయ్యాడన్న సంగతి ఈ రోజు మీరు నాకు తెలియదు. వాస్తవంగా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మీరు ఇంకా భయంకరమైనటువంటి సత్యాలు వింటే ఆశ్చర్యపోతారు. ఏంటవి? చాలా మంది ఫీడింగ్ ఇచ్చినారు ఆయనకు. మీరు ఏందైనా హెల్ప్ చేయొచ్చే, మళ్ళీ ఫ్యాక్షన్ వచ్చాది ఆడని. ఎవరికి? పెద్ద ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన 96, 98 తర్వాత చూసుకున్నాడు. నేను ఎలాంటి వాణ్ణో, నేను డబ్బు కోసం హత్యలు చేసేవాడిని కాదు, సైట్ల కోసం చేసేవాడిని కాదు, పదవుల కోసం డామినేషన్ చేసేవాడిని కాదు. నా క్యారెక్టర్ నిరూపించుకోవాలంటే 25 సంవత్సరాలు పుట్టింది నాకు. నేనే ఆశామాషిగా గాలికి కొట్టుకొని వచ్చినాడు కాదు రాజకీయాల్లో. పార్టీలో అయితే మీరు ఈ పార్టీకి ఎమ్మెల్యే అయిపోయి ఉండేవాళ్ళు. ఎప్పుడో క్యాబినెట్లో కూడా ఉండేవాడిని. ఏం తక్కువ నాకు, హైలీ క్వాలిఫైడ్ స్టూడెంట్ యూనియన్ లీడరు, ఎంఏ LLB, అడ్వకేట్, బాగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ను. కేవలం మీకు టికెట్ ఇస్తే యాక్షన్ని ప్రోత్సహించినట్లు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ అణిచి పారేసింది నన్ను. నేను ఎక్కడైనా కానీ చేసినట్టు 98 తర్వాత ఒక్క ఇన్సిడెంటు, నాకు కుటుంబానికి అవసరానికి వచ్చి 12.5 ఎకరా భూమి అమ్మినా. ఈ రాష్ట్రంలో ఎవడన్నా రాజకీయాల్లో ఉండి భూమి అమ్మినని ఒక సెంట్ అమ్మినని చూపి. ఆయన ఉద్దేశం ఆయన వరకు మంచిదే, ఫ్యాక్షన్ను ప్రోత్సహించకూడదు. రాయలసీమ నుంచి వచ్చినాడు కాబట్టి రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామల భరితమై ఉండాలా, పాడి పంటలతో అలరారాలా, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండాలా, ఉపాధి అవకాశాలు ఉండాలా. తాను పుట్టిన ప్రాంతం కాబట్టి, తరతరాలుగా వెనుకబడింది కాబట్టి ఆయన కోరుకోవడంలో తప్పు లేదు. నేను ఆయన తప్పులు పెట్టను. ఆ క్రమంలో నేను నా కుటుంబం బలైపోయినాం కదా అంట. ఏ రోజు చెప్పలేదే ఆయనకు తెలుసని. కానీ వాళ్ళు వాడుకున్నారు. నాకేదో పెద్ద ఆయన కిరీటం పెట్టినట్టు. నాకు ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది కూడా 96లో నన్ను నరికిన తర్వాత. రాయారెడ్డి చనిపోయిన 98లో కాదు, నాకేందో కిరీటం పెట్టినట్టు. మా జీవితమే పెను మార్పులకు గురైంది. అపారమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము, అమూల్యమైనటువంటి భవిష్యత్తు కోల్పోయినాం మేము. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నేను ఎమ్మెల్యే అయ్యేదానికి ఏ విధంగా అనర్హుని, ఎన్ని సీట్లకు పోటీ చేయొచ్చు? నేను నాకుండే ఇమేజ్కు నేను ఏ దాంట్లో తగ్గిపోతా? వాగ్దాటిలో తగ్గిపోతానా? క్యారెక్టర్లో తగ్గిపోతానా? పౌరుషంలో తగ్గిపోతానా? సాహసంలో తగ్గిపోతానా? గుండె ధైర్యంలో తగ్గిపోతానా? నేను ఎంత వెనకబడి పడినా, ఎంత కష్టాన్ని అనుభవించినా పార్టీ కోసమే కదా. పార్టీ నాకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఏ దశలో కూడా అందిలే. ఏకైక కారణం ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తాదని. అనేక మంది పెద్దలు కూడా చెవుల్లో ఊదారు, నువ్వు ఏదైనా లిఫ్ట్ ఇచ్చావు జోలికి పోతాడని. ఈయన ముందే ఫ్యాక్షన్కు వ్యతిరేకం కదా. ఈయన ఫ్యాక్షన్కు వ్యతిరేకం కాబట్టే ఈయన్ను భయపడించుకోవాలని కదా అక్రమ కేసులు పెట్టి 73 సంవత్సరాల వయసులో జైలుకు పంపింది. భయపడించుకోవాలనే కదా. వీళ్ళకు ఫ్యాక్షన్కు వ్యతిరేకము, తండ్రి కొడుకులను, చిన్నసారిని కూడా జైలుకి వేయాలని చూసినారు కదా. ఎంత ప్రయత్నం చేసినారు. పార్టీనే కుప్పగూలిపోతుంది, తెలుగుదేశం పార్టీని తుంగలో దొక్కేయాలా, నామరూపాలు లేకుండా చేయాలా, అపోజిషన్ లేకుండా అని అనుకున్నారు. మీ ఉద్దేశం ఏంటి? ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ ఉద్దేశం ఏంటి? పార్టీ
ఎలా పుంజుకుందా లేదంటే వెనకబడిందా వాళ్ళు ఎక్స్పెక్ట్? నేను ఆ రోజు ఏ రోజైతే అరెస్ట్ చేసినారో ఆ రోజే విక్టరీ రిజిస్టర్ అయిపోయింది. బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. అఖండమైనటువంటి జయం చేకూరింది. పెద్ద అందరము ఏదో ఒక పద్ధతిలో పెద్ద ఆయన పోయిందా అని కళ్ళకు నీళ్లు పెట్టుకునే వాళ్ళమే. ఒక విధంగా బాధపడినాం. మమ్మల్ని ఎదగనీయకుండా మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మేము ఏదో మిందికి తెచ్చామని ఇట్లా చేయడం వల్ల ఇంత దూరం తెచ్చుకున్నాడు ఆయన. ఏ పొలిటికల్ పార్టీ చెప్పదు, తెలుగుదేశం పార్టీ అసలే చెప్పదు 302కు పర్మిషన్ ఇయ్యదు. మాది తప్పు లేనప్పుడు కూడా అది ఎప్పటికీ బాధపడతాం. ఎందుకు నేను అనర్కుని ఎమ్మెల్యే సీట్కు పులివెందులు అట్టాడు దాంట్లోకి 25 దాంట్లోకి అరుకుని నా పేరు ఇక్కడ ఈ 25 సీట్లలో ఎక్కడ తెలియదు, ఎవరికైనా తెలియదా నా పేరు? ఒకవేళ కొత్త తరానికి తెలియకపోయినా ఒక సెకండ్ చాలు హూ ఇస్ మిస్టర్ పార్థసారథి రెడ్డి అంటే. కాబట్టి ఈ పార్టీ నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ, అందుకే ప్రపంచమంతా స్పందించినారు. ఇప్పుడు కూడా సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకంతా పెద్ద ఆయనకు మీద ఒకే ఒకటి డౌటు, ఈయన మళ్ళా సంక్షేమం అంటాడు, ప్రగతి అంటాడు, పురోగమనం అంటాడు, లా అండ్ ఆర్డర్ అంటాడు. ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు, ఫ్యాక్షన్కు, దుర్మార్గానికి, దుష్టత్వానికి వ్యతిరేకమైన ఈయన మాదిరి అభివృద్ధి అనుకోకుండా జగను, రాజశేఖర రెడ్డి దాంట్లో పార్టీ గురించి కానీ మాలాంటి వాళ్ళ గురించి కానీ ఒక్క సెకండ్ ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి సీఎం అవుతాడా, జగన్ సీఎం అవుతాడా? అవుతాడా? ఈసారన్నా మరి పెద్ద ఆయన మారతారా లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా? ఇదైతే కొంత చెప్పలేం. ఆయన ఒక చాలామంది అనుకుంటారు, ఒక అభిప్రాయం ఆయనకు కలిగితే 1,00,000 మంది చెప్పినా పెద్ద ఆయన మార్చుకోడు, దాని మీదనే ఉంటాడు. కాదు అనుకున్నారు కానీ అవును అనుకున్నా. గతంలో అనేక ఇన్సిడెంట్లు చూసినా ఇది ప్రజలకు మంచిది అన్నాడు అనుకో, ఇంకా ఎవరు చెప్పినా నమ్మడు, దాని మీదనే ఉంటాడు ఏందైనా కానీ. ఇది అది ఆయన ఎందుకు బాధపడినామంటే ఈయన మమ్మల్ని అందరినీ చేతులు కట్టేసి దద్దమ్మలు చేసినాడు, నపుంసకులు చేసినాడు, శిలా విగ్రహాలు చేసినాడు, చేతగానోళ్ళని చేసినాడు. ఆయన ఐడియాలజీలో భాగంగా ప్రజలకు మేలు జరిగిండొచ్చు, కాదనను. పోలవరం జరిగింది, ఆడ పట్టిసీమ కట్టినారు, గోదావరి జలాలను కృష్ణా జలాలతో కలిపినారు, ఇప్పుడు రాయలసీమ అంతా తడిపినారు, ఆ నీళ్లకు పాచి కూడా పట్టింది. ఇప్పుడు పిల్ల కాలువల్లో ఆయన నీళ్ళు ఇడిచిన కాలువలు ఈరోజు వయ్యారి బామ గడ్డి, పిచ్చిగడ్డి, ఇవన్నీ చిన్న చిన్న రిపేర్లు కూడా చేయలేని దుస్థితిలో ఉంది. ప్రజలు కళ్ళతో చూస్తున్నారు ఆ నీళ్ళు. ఎంతమందికి ఇచ్చినాడు ఆయన పెన్షను? 84 లక్షలు చిల్లర. అమ్మ ఒళ్ళు ఇట్టాడి ఎంత ఆయన ఇచ్చింది, ఈరోజు ఎన్నికి వచ్చినాడు? సో ఇప్పుడు అందరి గురించి చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి బాల్యం పులివెందులో గడిచిందా? ఎక్కడో బయటే ఉన్నాడు. అతనికేం చదువు గిదువు లేదు. మా వాడు ఎవరో చెప్తా అంటారు 7 సార్లు ఫెయిల్ అయినాడని ఒకడు, 10 సార్లు ఫెయిల్ అయినాడని ఒకడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నాడు. అబ్బో, వాళ్ళ నాయనే డొనేషన్ స్టూడెంట్ 7,000 కట్టి గుల్బర్గాలో 7,000 ఆ కాలంలో 7,000 కట్టి. అబ్బో, ఈయన బృహస్పతి చాణక్యుని మెదుడు తిని పుట్టి అపర చదువు ఏకసంధాగ్రాహి, అర్థశాస్త్రం రాసింది ఈయన అని చెబుతాడేమో. అప్పట్లో 2,300 సంవత్సరాల కిందట చాణక్యుడు రాసిన అర్థశాస్త్రానికి కూడా నేను అప్పట్లోనే థాట్స్ ఇచ్చిన అనేవాడు. అదే ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఓ అబ్బో, నేనైతే ఎక్కడ ఇల్లా పులివెందుల ఏరియాలో ఎవరిని అడిగినా అది ఒప్పుకోరు. రాజారెడ్డి గారు ఎప్పుడన్నా మీ దగ్గర ప్రస్తావించేవారా మనవడి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఎప్పుడు ప్రస్తావించారు, అంత పరిస్థితి ఎప్పుడు రాలేదా? బిడ్డ రాజశేఖర రెడ్డి గారి గురించి అప్పుడు ఉండేటప్పుడు నీ కొడుకులు సరైన వాళ్ళు కాదు, ఒకే గ్రూపులో వివేకానంద రెడ్డి ఒక గ్రూపును, రాజశేఖర రెడ్డి ఒక గ్రూపును ప్రోత్సహించారు, నువ్వు ఒక గ్రూపును మెయింటైన్ చేస్తావు, నీ కొడుకు సరిగా పలకలేదంటే నేనుండాలే వాడు సరైనడు కాదులే అంటావు, మీరిద్దరు కాదంటే వివేకానంద రెడ్డి నేనుండాలి అంటారు. ప్రజలకు ఇట్లా ఎందుకు పెండింగులు పెట్టి కొట్టాటలు పెట్టి తలా ఒక వర్గానికి నాయకత్వం వహించి అందరూ మీ కాళ్ళ కింద ఉండాలని ఎందుకు చేస్తారని పలు దఫాలు చెప్పిన. రాజశేఖర రెడ్డి గారితో ఏమైనా మాట్లాడారు ఎప్పుడన్నా డైరెక్ట్గా?
చాలాసార్లు ముఖ్యమంత్రి కాకముందు అప్పుడు చాలాసార్లు ఎన్నో అన్నీ చెప్తాడు. ఏదో ఆ కాలం చెల్లిపోయింది. ఆ వంట రూమ్లో నుంచి వంట రూమ్కి ఫోన్ చేస్తాడు ఎవడన్నా ఉద్యోగం కావాలంటే, అవి వచ్చింది లేదు సచ్చింది లేదు, ఇట్లా అయిపోయింది. ఏదో తగులుకునేది సీఎం అయినాడు అంతే. సో ఇప్పుడు మళ్ళీ 2019 నుండి 24 మధ్యలోకి వద్దాం. పొంగనూరులో మొన్న ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పర్యటనకి వెళ్తే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి వైసీపీ వారు రాళ్ళు రువ్వడం అట్లాంటివి చేశారు. కానీ అరెస్టులు మాత్రం తెలుగుదేశం పార్టీ వారిని చేశారు. అక్కడ ఎస్పీ ప్రశాంత్ రెడ్డి. ఏంటి మీ కామెంట్ ఏంటి దాని మీద? ఇప్పుడు ఒక్కటే నేను చెప్పేది కామెంట్, పిల్లి గుడ్డిది అయితే ఎలక ఎకసక్యం ఆడుతుంది. ఇక్కడ ఎవరు పిల్లి ఎవరు ఎలక? పిల్లి తెలుగుదేశం పార్టీ, అవి ఎలకలు. మనం అట్లాంటి దాంట్లో జోలికి పోం కాబట్టి బెదిరిచ్చే భయపడతామని. మనము సొంత ప్రాణానికి కానీ సొంత ఆస్తికి కానీ పార్టీ ఉనికి కానీ ఆడ ఎప్పుడైనా అబ్జెక్షన్ వచ్చే సొంత ప్రాణాలను కూడా అడ్డం పెట్టి పోరాడే కార్యకర్తలను ఏ రోజైతే తయారు చేసుకోగలమో ఆ రోజే పార్టీ రాబోయిన రోజుల్లో కూడా బతుకుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఆడ కేసు పెట్టి జైలుకి ఎత్తినారంటే ఏమని వాళ్ళ ఫీలింగు? మీ లీడర్నే జైలుకు పంపినాం, మీరెవరు? ఓకే, మిమ్మల్ని ఏడైనా సీమలతో మీరు నలిచేసినట్టు నలిచేస్తాము అని దాని ఫీలింగు. భయోత్వ టెర్రరిజ్ క్రియేట్ చేయడం రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలకు లీడర్లకు. ఓకే, నైస్. రాబోయే రోజుల్లో కూడా అదే. అందుకే తెలుగుదేశం పార్టీ 2024లో ప్రతి కార్యకర్త ప్రాణాలకు తెగించి పోరాడాల. బానిసత్వం కావాలనో స్వాతంత్రం కావాలనో తేల్చుకోవాలా. మోకాళ్ళ మీద వంగి దేకుతా బతుకుతారా ఈ అరాచకంలో? హీరో మాదిరి నిలబడి నిటారుగా నిలబడి మరణించినైనా మరణించి పార్టీని కాపాడుకున్నామా అనేది రావాలా. ఓట్లు సాధించాలా, ప్రతి ఒక్కడు ఓట్లు సాధించడమే ప్రాతిపదిక. అది పెద్ద ఆయన స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలా. ఓట్లు తేలేనుడికి ఏం పనిందిడా? ఎవడైనా ఓట్లు ప్రాతిపదికగానే చూడాలా, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలా అనేది నా భావన. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు జంపులు కొట్టే సమయం ఆసనమైంది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నుండి టీడీపీలోకి జంపు కొట్టే ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ ఇప్పటివరకు దాదాపుగా 4 ఎమ్మెల్యేలు ఇప్పటివరకు జంపు కొట్టారు ఆల్రెడీ. ఇంకో క్యూలో చాలామంది ఉన్నారు. ఏంటి మీ రాయలసీమ ప్రాంతం నుండి ఎంతమంది ఉండొచ్చు? అయ్యా, కొంప కొల్లేరైనప్పుడు, కొంప గాలిపోయేటప్పుడు, పడవ మునిగిపోయినప్పుడు గబిక్కని దుంకుతారు ఇక్కడ. మళ్ళా సమయం వచ్చి గబిక్కని అక్కడ పోతారు. పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు పార్టీలో అనేక మంది ఉన్నారు. మనకు కార్యకర్తలు కొదవలే, ఎవరు అవసరంలే. మన వాళ్ళని కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా చేసుకుంటే చాలు. అంతేనా? జయకేతనం ఎగరేస్తాం. ఎవరు వాళ్ళకంటే తక్కువ ఉండారు అంటే నేను టికెట్లు పొందే ఎమ్మెల్యేలని అంటలేదు. ఇప్పుడు మొన్న పెద్ద ఆయన ఒక మాట అన్నారు, ఎవరైనా అటు నుంచి ఇటు వస్తానంటే పరిశీలిస్తామని అన్నారు. ఎవరు సత్ప్రవర్తన ఉండేవాళ్ళు అని. ఇప్పుడు అటువంటి వాళ్ళని కూడా ఎట్లా అయినా పెద్ద ఆయన్ను కానీ అమ్మను కానీ లోకేష్ను కానీ పార్టీ లీడర్లను కానీ పార్టీని కానీ తుసాకారంగా మాట్లాడిన వాళ్ళను ఎలా తీసుకోగలం? వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు రోజా ఉంది, కుప్పటించి దుంకుతుంది ఎక్కడైనా. రోజాను ఆ మడతనేలిక అతను ఉన్నాడు చూడు, మనం చెప్పేది అర్థమవుతుంది ఆయనకు, ఆయన చెప్పేది మనకు అర్థం రాదు. ఆ మడతనేలిక వంగ 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 అంటాడు. అది కానీ కొడాలి నాని కానీ వల్లభు కానీ టటోళ్ళంతా ఉండరు చూడు. ఈ నానా మాటలు మాట్లాడినారు. ఎల్లకాలము అధికారం శాశ్వతం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు ఇట్లా మాట్లాడిన వాళ్ళు? రాయలసీమ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? అడుగడుక్కుంటారు. ఇసుక రేణువులనైనా ఎంచుతాం కానీ ఎట్టెంచుతాం? ఆ సమయం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఎవడోడు అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి వచ్చినారు, ఎవడోడు అక్రమంగా కేసులు పెట్టించినాడు, ఎవడోడు కొట్టినారు తెలుగుదేశం కార్యకర్తలను. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది తప్పుండి దెబ్బలు తిన్నా కానీ మేము ప్రశ్నించాం. అమాయకులను ఎంతమందిని వేధించినారు, లేడీస్ని ఎంతమందిని లోపల ఇచ్చినారు అన్నీ చిత్రగుప్తుని చిట్టాలో ఇనుప గంటంతో రాసి పెడతాం. 2024 ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగితే గనక ఇంకా 96 రోజులు టైం ఉంది. ఈ 96 రోజులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా
పులివెందుల ప్రాంత నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పులివెందుల నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చే ఏకైక సందేశము, నా విన్నపము ఒకటే. 1978 నుంచి తెలుగుదేశం లేని పుటాల ముంచి ఓడిపోతూ ఉన్నాం. 1983లో తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓడిపోతూ ఉన్నాం. సచ్చిన శవాల మాదిరి ఉండేదానికంటే భీకరంగా పోరాడి అవతల వాళ్ళతో లోపాయికారి పొత్తు పెట్టుకోకుండా తొడగొట్టి సవాల్ చేసి ఓట్లు పెంచుకొని నిరంతరాయంగా పనిచేసి ఎన్ని కేసులన్నా రాని ఎన్ని అఘాయిత్యాలన్నా కానీ అన్నీ ఒడ్డుకొని ఈ అవమాన భారాన్ని దించుకొని గెలిచేది మేలు. పులివెందులు అంటే జోక్ అయిపోయింది ఈ స్టేట్లో. తెలుగుదేశం పార్టీ అంటే గెలిచేది లేదు సచ్చేది లేదు లేవాలని పెత్తనం ఎక్కువ అయిపోయింది. బయట భీకరంగా పోరాడాలా, నిజాయితీగా పోరాడాలా. వైసీపీ వాళ్ళతో ఎవరితో కానీ సంబంధాలు పెట్టుకోకూడదు. సంబంధాలు పెట్టుకునే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. వాడు ఏ స్థాయిలో అన్నా ఉన్ని. మేము ప్రాణత్యాగాలు చేసింది ఇటువంటి వాళ్ళు తయారవుతుందని కాదు. డబుల్ గేమ్ ఆడేవాళ్ళు, దొంగలు, దగులుబాజీలు, వీళ్ళంతా వాళ్ళను ఓడించాలని మేము ఇంత త్యాగం చేసింది. మా త్యాగం వృధా కాకూడదు అంటే నిరంతరాయంగా పనిచేయాలా, ఓట్ల కోసమే పనిచేయాలా. ఏ రోజైతే పార్టీ ఆ స్థాయికి చేరుతుందో మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి ఆడ ఓడిపోతాడు. 2024లో జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోయాడు అనుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందే అనుకుందాం. వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? పాత ఈ కేసులన్నీ ఉన్నాయి కదా, ఉప్పు తిన్నాక నీళ్లు తాగాల్సిందే కదా. ఉప్పు నీకు పిరికెడు పెట్టినాం తిన్నాక, ఉప్పు తిన్నాక నీళ్ళు పడాల్సిందే. ఆ కేసులకు అటెండ్ అవుతాడు, కేసులకు విచారణ జరుగుతుంది. ఇక జైలుకు పోకూడదనే కదా ఆయన భీకరంగా పోరాడుతాడేది. సావు రేవో తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి. ఓడిపోతే జైలు అనే కదా. 43 కోట్లు తింటే ఊరుకుంటాయి ఆ కోర్టులో. రోజులన్నీ ఒక్క తీరుగా ఉంటాయి. ఆ సీఎం కాబట్టి వాయిదాలు వేసుకున్నాడు. ఏ రోజుకైనా తప్పు నిప్పు లాంటిదే కదా. జైలుకు పోతాడు. వాయిదా కూడా అటెండ్ అవ్వలేదు కదా. ఎందుకైతాడు? ఇప్పుడు ఒకటే పెట్టుకున్నాడు. ఆ రోజు ఏమనుకున్నామంతా, అబ్బా పులివెందుల పులి పోతుందిరా ఢిల్లీ నరేంద్ర మోడీ గజ్జ గజ్జ గజ్జగా మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వచ్చిన మాదిరి గడ్డ 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 వణుకుతాడు అనుకున్నాం. రోంత వంగినా పర్వాలే. సాగిలబన్నాడు, మాట తప్పనన్నాడు. అసలు మాట్లాడుతూ ఉంటే కదా, మాట లేదు మేడము లేదు. ఏమనంటే జైలుకు. ఒకటి రెండే, జైలుకు పోతావా, చెప్పినట్టు వింటావా, ఇటా అట ఒట్టిదంతా. ప్రత్యేక హోదా తెప్పించా, నేను చించుతా, గర్జిస్తాడా, గాండ్రిస్తాడా, సింహగర్జన. రేపు 2024 తర్వాత సింహం సింగిల్గా వచ్చాదో తెలుస్తుంది. ఈ సింహాలంతా సింగిల్గా వచ్చే సింహాలంతా అధికార మదంతో మాట్లాడేది కాదు. అధికారం లేనప్పుడు కూడా నిలబడేవాడు మనగాడు. మరి ఆయన చెప్పుకునే మాటే కదా, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ సోషల్ మీడియా అంతా సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పుకుంటా. ఏడ సింగిల్ వాళ్ళ నాయనే కదా టీఆర్ఎస్తో ఫస్ట్ సంబంధం పెట్టుకొని అలయన్స్లో పెట్టి కేంద్రంలోకి ఆడికి తీసుకునేది. అదే సింహం సింహాలుగా పోవడం. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునేది ఆయనే కదా. ఆయన దగ్గరికి ఎవరు పోలే, పెట్టుకుంటాడు ఈయన నమ్మి పోలే. ఒరే వాళ్ళ చిన్నాయనకే టాకా వేసినాడు, వాళ్ళమ్మ చెల్లెలకు వాళ్ళ అమ్మకే టాకా వేసినాడు, మనం పోతే మనకు టాకా వేస్తాడని పోలే. ఎవరు పోతే పెట్టుకుంటాడు ఆయన కూడా. సింహాలు ఎంతవరకు సింగిల్గా పోతాయి 2024 తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు నేను కొంతమంది గురించి అడుగుతా, సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు అండి. ఇప్పుడు ఈ దేశంలో స్ట్రేచర్ ఉండే నాయకులు, చనిపోయిన వాళ్ళల్లో బతికుండే వాళ్ళల్లో చెప్తాను. ఈ చంద్రబాబు నాయుడు గారు, జ్యోతి బసు, ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ, నెహ్రూ, ఈ ఆయన పెద్ద ఆయన ఉన్నాడు చూడు ఒరిస్సా ముఖ్యమంత్రి, నవీన్ పట్నాయక్, ఇంకా కొందరు ఉన్నారు పెద్దలు, మహానుభావులు ఉన్నారు. కామరాజు నాడారు, ఆ కోవకు చెందినోడు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఉంది, ప్రజాకర్షణ ఉంది. అంటే మండల కమిటీలందుకు చాలా చోట ఏర్పాటు చేసుకోవాలి. నాకు కూడా అభిమానమే. జెంటిల్మ్యాను, మచ్చలేనుడు చేసుకోవాలి. అంటే ఒకసారి అధికారం ఇస్తే కదా మచ్చలు ఏర్పడేది.
అధికారం లేకుండా మచ్చలు ఎలా వస్తాయి? అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? అధికారం ఇచ్చినా అని ఏం తప్పు చేసేవాడేం కాదు, తప్పు చేసేవాడు కాదు, ఓకే, నిజాయితీగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది తెరిచిన పుస్తకము. ఆయనకు అవకాశం ఇచ్చే గొర్రెల మందలో తోడేలు నిడిచిపెట్టినట్టే, పిల్లికి ఎలకలను పట్టించినట్టే. కోడిని కోసేటప్పుడన్నా దానికి నీళ్ళన్నా దాపుతారు, నీళ్లు కూడా పోయకుండా ప్రజలను గొంతు కోసినాడు. ఇయ్యాలకంగా సాల్దా? వైఎస్ షర్మిల ఆమె వాళ్ళన్న వదిలిన బాణమే. వాళ్ళన్నకు బొక్కోసం బాణం వదిలి ఏమైంది? ఆమె చెప్పింది, మేము రోడ్ల పాలైనాము, చిత్రహింసలకు గురైనాము, ఆ పొద్దు ఎవరు లేరే, ఈ పొద్దు ఈ అన్న బాబాయ్ అంతా ఎక్కడ పోయినారు, మాకెందుకు చెప్తున్నారు, మా దగ్గరికి ఎందుకు వచ్చినారు? అన్న మీద వేసిన బాణమే. ఆ బాణము కూడా జగన్మోహన్ రెడ్డి మంచివాడా చెడ్డవాడా అనేది కనుక్కొని తిరిగి వచ్చి ఆయనకే తగులుతుంది. అచ్చెన్నాయుడు గ్రేట్ మ్యాన్. ఆయన ఆకారంలో 6 అడుగుల ఆజానుబాకుడు ఎట్లా, బుద్ధిలో కూడా పెద్దవాడే. అచ్చానే. లోకేష్ యువనాయకుడు, కమాండర్. మాకు రాబోయే రోజుల్లో మా కమాండర్ ఆయన ఆదేశాలే ఏదైనా చెప్పినాడంటే ఇటు అటు 2 మాటల్లో తేల్చేస్తాడు. ఈ సమాజానికి కావాల్సినటువంటి కమాండర్. ఇప్పుడు ఇందాక మనం ఒక విషయం డిస్కస్ చేసుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే అభివృద్ధి అని చెప్పేసి, పగ కక్షలు ఇవన్నీ మన రాజకీయాలు కాదు అని చెప్పేసి ఆయన మీ చేతులు కట్టేయటము, లేదంటే మీరు ఎందాక అన్నట్లు మిమ్మల్ని విగ్రహాలను చేయటము చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మరి లోకేష్ గారు ఏం చేస్తారని అనుకుంటున్నారు మీరు? లోకేష్ గారు పార్టీకి ఎవరైతే అన్యాయం చేసినారో, అక్రమంగా కేసులు పెట్టినారో ఆయన రక్తం మరిగిపోతూ ఉంది. కొన్ని కోట్ల మంది ప్రజలు కార్యకర్తలను చూసినాడు ఆయన కళ్ళతో. జగన్ అరాచకం అనేది ఎలా ఉంటుంది, సగటు ప్రతి తెలుగుదేశం కార్యకర్తది రియాక్ట్ అవుతాడని. రియాక్ట్ అవుతారు, కరెక్టే. మీరేంటి, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చేతులు కట్టేస్తారా మళ్ళీ ఆయన చెప్పినట్లు ఆ రెడ్ బుక్, ఆ విషయాలు ఏంటి? ఆ విషయాలు తప్పు చేసినోనికంతా దండన పడాల్సిందే ప్రజాస్వామ్యబద్ధంగా. వానికి జైలు కారాగారంలో అక్రమంగా మన వాళ్ళని ఇచ్చినోని వాని కారాగారానికి ఎత్తాల, గిచ్చినోనికి ఇచ్చాల, కొరికినోని కొరకాల, గోడ కుర్చీ ఇచ్చినోని గోడ కుర్చీ తప్పదు. బైబిల్లోనే ఉంది కదా, దేనితో కొలిచెదవో దానితోనే కొలవబడుదువు, కత్తి ఎత్తువాడు కత్తికే అంతమవును, కత్తికే ఎరవును అని. అయితేనే జ్ఞానం వచ్చేది. మనం ఏమి చేయకపోతే మళ్ళా కొడతాడు కదా. వాళ్ళు కూడా మనం ఏమి చేసినా అది చేయగలరు, ప్రతీకారం తీర్చుకోగలరు ప్రజాస్వామ్య పద్ధతిలో. ఆ భయం కలిగితేనే బ్యాలెన్స్ అవుతుంది. మనం ఏమీ చేయలేమనే ఈ 5 సంవత్సరాలు ఇంతగా వేధించింది. పార్టీనే తునాతునకలు చేయాలనుకున్నారు. సో యువతకి మీరేం సందేశిస్తారండి ఫైనల్గా? తెలుగుదేశాన్ని నమ్ముకోండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు చంద్రబాబు నాయుడు గారు. చెడ్డ పార్టీలకు, జగన్ లాంటి పార్టీలకు వాళ్ళ స్నేహితం చేయొద్దు, వాళ్ళ పార్టీలో చేరొద్దు. యువతకు ఈరోజు మత్తు మందులకు బానిసై యువత అంతా అచేతనంగా పడి ఉండేదానికి కారణం ఎవరు? ఆ రోజు యువకుడు అని మీరంతా పోయినారు. గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ ఎంత ఊహించగలరా? ఎంత వ్యాపారం జరుగుతుంది. మండల్ హెడ్ క్వార్టర్లో ఉండే కాలేజీలకు కూడా డ్రగ్స్ వస్తున్నాయి ఈరోజు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, యువకులారా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచండి. ఏమి కోల్పోతున్నారో. మీకు విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు. మొన్న కరోనా వచ్చింది, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. విలవిలలాడి గజగజలాడి మందులు లేక, చూసే డాక్టర్లు లేక ఎలా చనిపోయారో, ఉద్యోగ అవకాశాలు లేక ఎలా మాడిపోయారో, పరిశ్రమలన్నీ ఎలా తరలిపోయాయో ఒక్కసారి మీరు నెమరు వేసుకోండి. మీకు అమూల్యమైనటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీ కావాలా, లోకేష్ బాబు కావాలా, చంద్రబాబు నాయుడు గారు కావాలా? నైస్ సార్, చాలా సంతోషం. మీరు అనుకున్నట్లుగా 175కు 175 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని పార్థసారథి రెడ్డి గారిని మంచి పొజిషన్లో చూడాలని చెప్పేసి కూడా మేమంతా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.